నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా మీ చిల్డ్రన్ ఇక్కడ నుంచి చెప్పండి. దే షుడ్ నాట్ సిట్ విత్ యూ. వాళ్ళు మీతో పాటు ఉండకూడదు. వి విల్ షేర్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ మీరు మీ వాళ్ళని కాస్త దూరంగా పెట్టండి. అది తమిళ్ ఎవరైనా చెప్తారా ప్లీజ్? పేరెంట్స్ சிஸ்டர் கண்டினியூ ப்ளீஸ் கண்டினியூ. உங்க எல்லாருக்கும் ஒரு சின்ன ரிக்வெஸ்ட், இந்த செஷன் உங்களுக்கானது மட்டுமே. உங்க குழந்தைங்களை மேக்சிமம் நீங்க இல்லாத மாதிரி பாத்துக்கோங்க. இதுல நிறைய சீக்ரெட்ஸ் உங்களுக்கு சொல்றதுக்கு நம்ம கம்பா காத்துக்கிட்டு இருக்காரு. ப்ளீஸ். వెరీ గుడ్. సో అమ్మా రత్న, కెన్ యూ రిమూవ్ దిస్? రాజేష్, కెన్ యూ రిమూవ్ దిస్? సార్ నేను ఇప్పుడు కో-హోస్ట్ లో ఉన్నాను సార్. ఐ కాంట్. లేదు బాస్, మీరు హోస్ట్ లో ఉన్నారు. మీరు హోస్ట్ లో ఉన్నారు. ఓకే ఓకే ఓకే. మీరు కొద్దిగా రిమూవ్ చేయండి. ఓకే, ఐ గాట్ ఎ పిహెచ్డి ఆన్ జూమ్. సార్ అది తెల్ల సార్ ఎలా రిమూవ్ చేయాలి? నాకు ఆప్షన్ చూపిలేదు సార్. నాకు ఇమ్మర్సివ్ యా. ఓకే, ఐ డు ఇట్. డన్. ఫినిష్. రైట్. సో ఈరోజు ఐ విల్ బి స్పీకింగ్. మీ అందరితో వచ్చి నేను మాట్లాడతాను. ఏంటంటే మెయిన్గా పేరెంటింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు. పేరెంట్స్ ఏంది, పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ని ఏం చేయాలి, ఏం తీసుకొస్తే బాగుంటుంది, ఇదంతా డిస్కషన్ అవసరం లేదు. కెన్ యూ కాల్ రత్నాజీ ప్లీజ్? అదర్వైజ్ యూ విల్ మేక్ హోస్ట్ అండ్ ఐల్ డూ ఇట్. ఓకే, ఐల్ బికమ్ ది హోస్ట్ అండ్ ఐల్ రిమూవ్ ఇట్. ఓకే రైట్. వీఆర్ ఆల్ లెర్నింగ్. దే ఆర్ లెర్నింగ్, ప్రాక్టీసింగ్. ఇప్పుడు నేను రవి ఉన్నాం ఇక్కడ స్టేజ్ పైన. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిల్డ్రన్ ఎవరు లేదంటే నేను స్టార్ట్ చేస్తాను. సారీ ఫర్ మై తెలుగు. ఓకే, సారీ ఫర్ మై తెలుగు. ఎందుకోసం నాకు ఇది రాదు, తమిళ్ రాదు. నాకు నేర్చుకుంటాను, తమిళ్ నేర్చుకుంటాను ఫ్యూచర్లో. నాకు రవి నేర్పిస్తే తప్పకుండా నేర్చుకుంటాను. తమిళ్ ఈజ్ వెరీ స్వీట్ లాంగ్వేజ్ అండ్ ఏన్షియంట్ లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్. ఈవెన్ మెనీ లాంగ్వేజెస్ అవుట్ ఆఫ్ తమిళ్ ఓన్లీ. ఓకే, అది అన్ని చెప్తారు. నేను కూడా అలాగే ఉన్నాను. రైట్. ఇప్పుడు ఈ యొక్క క్లాసు అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ నెసెసరీ. ఐమ్ టెలింగ్ యూ, ఇది అవసరం లేదండి. ఇది ఎందుకంటే మనము చిన్నగా ఉన్నప్పుడు ఇది మనము ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు సార్. కొండా వెంకట్ గారు, చిల్డ్రన్ చూస్తున్నారు అక్కడ. ప్లీజ్ చిల్డ్రన్స్ ఎవరు ఉండదు సార్, ప్లీజ్ రిక్వెస్టింగ్. నో చిల్డ్రన్. రత్న గారు ఇది పెట్టేసారు. పేరెంట్స్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. చిల్డ్రన్స్ ని డిన్నర్ పంపించండి. This is the dinner time. Okay. Yeah, please. Right. ఎందుకోసం అంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో నేను మాట్లాడతాను. అక్కడ ఏంటంటే సమ్ చిల్డ్రన్ షుడ్ నాట్ లిజన్ సమ్ పాయింట్స్, అండ్ కొన్ని ఏమో వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళతోనే మాట్లాడదాము. ప్రస్తుతానికైతే అక్కర్లేదు. ఓకే. సో ఫ్రెండ్స్, మా రెస్పెక్టెడ్ పేరెంట్స్, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? వై ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్? ఒకప్పుడు నేను 4 brothers 3 sisters, మా నాన్నగారు మొత్తం 7 people. మా ఇంట్లో, మేమున్న ఇంట్లో మా ఫాదర్ అండ్ మా ఫాదర్ కన్నా పెద్ద ఫాదర్, తర్వాత 3 అంటే బ్రదర్స్, అండ్ ఆల్ చిల్డ్రన్ 32 people స్టే టుగెదర్. 32 టోటల్ ఫ్యామిలీ. 32. నో ప్రాబ్లమ్స్, నో కాన్ఫ్లిక్ట్. ఒకరే ఇంటికి ఒకరే పెద్దవాళ్ళు ఉండేవారు, అని నడిచేది. ఇప్పుడు వైఫ్ రూమ్ సపరేట్, హస్బెండ్ రూమ్ సపరేట్, డాటర్స్ రూమ్ సపరేట్, చైల్డ్ రూమ్ సపరేట్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వై ఇట్స్ హ్యాపెనింగ్? కారణం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ మోర్ చిల్డ్రన్, వీ హ్యావ్ వెరీ లెస్ చిల్డ్రన్. దిస్ ఈజ్ మేజర్. టుమారో మన హిందూయిజం, ఐఎమ్ స్టాపింగ్ ఎవ్రీథింగ్ హియర్, హిందూయిజం స్ట్రాంగ్ గా ఉండకపోవడానికి కారణం దిస్ ఈజ్ ది మేజర్ రీజన్. వీఆర్ ప్రొడ్యూసింగ్ వెరీ 1 or 2. సరే, డిమాండ్ వర్సెస్ సప్లై అండి. ఐఎమ్ జస్ట్ ప్రియాంబులేషన్ ఇస్తున్నా. ఫస్ట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ 1 day క్లాస్. మినిమం 3 hours చెప్పొచ్చు. 1 hour అంటే ఏదో చెప్పేసేస్తాను, అయిపోతుంది. ఓకే, మినిమంగా దీంట్లో అప్పుడుకి ఇప్పటికి చిల్డ్రన్స్ చాలా డిఫరెంట్. ద న్యూ టెక్నాలజీ, న్యూ విషయం, కొత్త విషయాలు. వీ నో ఆ టైంలో చిల్డ్రన్స్ ఎలా పుడతారు అనేది మనకు ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసు మనకు చాలా మందికి. ఇప్పుడు 8th class లెసన్ ఉంది. 8th class there is a lesson, fertilization. A lesson is there. And they have mobiles, they have everything. They are not listening. వాళ్ళు మన మాట వినట్లే. ఇవన్నిటికీ కారణము పేరెంట్స్ మారాలే, పిల్లలు మారద్దు. కానీ పిల్లలు మారాలా, పేరెంట్స్ మారాలా?
పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? చిల్డ్రన్ ఎక్కడి నుంచి వస్తారు? కుట్టీస్ ఎక్కడి నుంచి వస్తారు? పేరెంట్స్ నుంచే. పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలాగా ఉంటారు. పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారు. పేరెంట్స్ మారకుంటే పిల్లలు మారరు. మనం ఏం చేస్తాము? వి డోంట్ చేంజ్, వి వాంట్ అవర్ చిల్డ్రన్ షుడ్ చేంజ్. దట్ ఇస్ ద ప్రాబ్లం. వి డోంట్ చేంజ్, వి వాంట్ అవర్ చిల్డ్రన్ షుడ్ చేంజ్. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? యువర్ ఎ రోల్ మోడల్. మీరు ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు. నాకు దీనిపైన మై క్వాలిఫికేషన్ ఆన్ దిస్ పేరెంటింగ్ గురించి మాట్లాడడానికి నేను ఒక బుక్ రాశాను, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఎప్పుడు రాశాను తెలుసా? ఆఫ్టర్ కౌన్సిల్డ్ 300 చిల్డ్రన్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఐ ఆథర్డ్ ఎ బుక్ ఇన్ తెలుగు, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని. అండ్ ఇది నా ఎంఏ సైకాలజీ నేర్చుకున్నాను, కౌన్సిలింగ్ సైకోథెరపీలు నేర్చుకున్నాను. ఇవి రెండింటికంటే ఇంపార్టెంట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ నుంచి నేర్చుకున్నాను, మన ఆధ్యాత్మికం. ఇవన్నీ కలిపి సింపుల్గా ఈ 45 minutes 1 hour ఐ విల్ ప్రజెంట్ టు ఆల్ ఆఫ్ యూ. కైండ్లీ అందరు కూడా మీరు చిల్డ్రన్స్ దయచేసి అందరు కనిపిస్తున్నారు చిల్డ్రన్, దే విల్ నాట్ లిజన్ అండ్ దే విల్ డామినేట్. అండ్ మెహర్ సార్, మెహర్ యువర్ చైల్డ్ ఈజ్ లిజనింగ్, ఎల్లో షర్ట్ చైల్డ్, యా, అదర్వైజ్ యూ జస్ట్ లీవ్ ది మీటింగ్, నో ప్రాబ్లం. ఓకే, మెహర్ అని అబ్బాయి పేరు రాసుకున్నట్టున్నాడు. ఓకే, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇదంతా ప్రియాంబులేషన్, బోరింగ్గా ఉంటుంది. ఫస్ట్ చిల్డ్రన్స్ ఆర్ 3 types అండి, 3 types. ఫస్ట్ ఈజ్, మళ్ళీ వినండి, ఫస్ట్ ఏజ్ 0 to 5 years, సెకండ్ ఏజ్ 6 to 12 years, థర్డ్ ఏజ్ 13 to 19. లేటర్ ఆన్ దే ఆర్ నాట్ చిల్డ్రన్. వాళ్ళు చిల్డ్రన్ కాదు, తర్వాత అది పెద్దవాళ్ళు. థర్డ్ స్టేజ్ కూడా చిల్డ్రన్ కాదు, వాళ్ళు టీనేజర్స్. ఇప్పుడు ఏ వయసులో ఏం చేయాలి, ఎలా చూడాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, we all should feel happy that we born in this wonderful community, Vaishya community. అంత ఈజీగా, సార్ యూఆర్ డిస్టర్బింగ్ మీ, మేయర్ గారు యూఆర్ డిస్టర్బింగ్ మీ, యూఆర్ టాకింగ్ టు సంబడి, సో ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ యువర్ వీడియో, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. రైట్, మనం ఈ కమ్యూనిటీలో పుట్టడము అంత ఈజీ కాదండి. కోటి జన్మలు ఎత్తితే, అంటే 1000 times or 1 crore times if you take a birth on this earth, after 1 crore only we will take birth in this Vaishya community అని చెప్తారు. ఓకే, now second one ఏం తెలుసా? we are not from Tamil Nadu, I am not from Telangana, president is not from Andhra. Hello, we are not from different places, we are all from only one place called Penugonda. From there we different areas కలిపాం. మనము మన ఫ్యామిలీస్ ఎన్ని తెలుసా అండి? మీరు ఒకసారి వినండి, ఓన్లీ 1 or 2 families మనం టోటల్ ఆర్య వైశ్యాస్ అన్ని చాలా, ఓన్లీ 1 or 2 families, వెరీ స్మాల్ కమ్యూనిటీ, స్మాల్ ఫ్యామిలీ, ఓన్లీ 1 or 2. యాక్చువల్గా 1 or 2 గోత్రాలు ఇంకా తక్కువనాయి. అంటే మనం చాలా చిన్నది, కానీ డిఫరెంట్ ప్లేస్లో బతుకు తెరువు కోసం వెళ్ళిపోయాం మనము. మన పిల్లలు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే 0 to 5. ఫస్ట్ లెట్ మీ టాక్ ఆన్ 0 to 5. మీకు నేను మాట్లాడేది అర్థం కాకుంటే ఆస్క్ ఇన్ తమిళ్ ట్రాన్స్లేషన్, అవర్ పీపుల్ ఆర్ దేర్, దే విల్ డెఫినెట్లీ మీకు తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు, లేకుంటే ఐ విల్ గివ్ ఏ పాజ్. మీకు 45 minutes అంటే 45 minutes, 1 hour అంటే 1 hour, 1.5 hour అంటే 1.5 hour, 2 hours అంటే 2 hours నేను చెప్తాను. ఓకే, మీరు చాటింగ్లో టైప్ చేయండి. మీకు 30 minutes కావాలా, 40 minutes కావాలా, టక్ ఇన్స్టంట్ కాఫీ కావాలా, ఆర్ కొద్దిగా లిటిల్ కావాలా, యూ వాంట్ జయబాదురి ఆర్ అమితాబ్ బచ్చన్? జయబాదురి అంటే స్మాల్ సెషన్, ఓకే, అమితాబ్ బచ్చన్ లాంగ్ సెషన్, ఓకే, యూ చూస్, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, రైట్, ఇక్కడ ఒక హ్యాండ్ రైజ్ చేశారు లక్ష. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అమ్మా? VSK 573C లక్ష, డోంట్ రైజ్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ ఏజ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే, మీకు ఎంతమందికి 0 to 5 years ఉన్నారో ఎస్ అని టైప్ చేయండి. దాంట్లో స్టార్టింగ్లో 0 to 5 అని టైప్ చేయండి. 0 to 5 అంటే 0 to 5 అని టైప్ చేయండి. 0 to 5 అని టైప్ చేయండి. యా, ఉన్నవాళ్ళు. ఎందుకంటే నేను దీని గురించి ఎక్కువసేపు మాట్లాడాలా తక్కువసేపు మాట్లాడాలా, ఐ విల్ డిసైడ్. 0 to 5, వెరీ లెస్ పీపుల్ ఆర్ దేర్, దెన్ ఐ విల్ టాక్ వెరీ లెస్ టైం. ఓకే, నెక్స్ట్ ఏజ్ చెప్పండి. 6 to 12 ఎంతమందికి ఉన్నారు టైప్ చేయండి. 6 to 12 ఎంతమందికి ఉన్నారు? It's so many are there. 6 to 12, very good. Then I'll talk more on the subject. Okay, third age is 13 to 19 ఎంతమందిలో టైప్ చేయండి. 13 to 19. ఓకే, మీ మేజర్ ప్రాబ్లం వాళ్ళే కదా, మేజర్ ప్రాబ్లం వాళ్ళే. As a psychologist, I will give you a wonderful technology and I know about my Vaishya community. మన కమ్యూనిటీలో ఏం ప్రాబ్లం ఉంది, ఏమి ఇబ్బంది ఉంది, ఏం చేస్తే మన పిల్లల్ని సెట్ చేయొచ్చో, అక్కడ ఆంధ్రాలో
వేణుగోపాల్ గారు, ఇక్కడ తెలంగాణలో గంపా నాగేశ్వరరావు. వి ఓన్లీ 2 people ఆర్ యాజ్ అండ్ టుడే వీఆర్ స్టాపింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అండ్ కౌన్సిలింగ్ అవర్ ఓన్ కమ్యూనిటీ పీపుల్. ఓకే, రైట్. సో అది గొప్ప కాదు. దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఓన్లీ. 0 to 5 మీరు ఎంతమంది 0 to 5 ఇక్కడ ఉన్నారో ఐ విల్ అన్మ్యూట్ 1 or 2 ఇక్కడ. ఐ విల్ అన్మ్యూట్ మిర్తుల అయ్యో కనిపిస్తలేరు ఎవరు. అమ్మా ఎవరైనా ఒక పేరెంట్ అడ్మిట్ చేస్తారమ్మా? ఐ వాంట్ టు టాక్ టు దెమ్. ఎనీ పేరెంట్స్. సునీత గారు ఎవరైనా సంబడి. రాజేష్ ఒక పేరెంట్ ఎవరైనా వన్ పేరెంట్ తీసుకున్నాను సార్. కెన్ ఐ రీక్లెయిమ్? యా రీక్లెయిమ్. ఓకే, థాంక్యూ సార్. థాంక్యూ. ఒక్కరిని వన్ పర్సన్ ఎవరైనా అడ్మిట్ చేయండి. ఒక్కరు అడ్మిట్ చేయండి. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ టు దెమ్. మేడం మాట్లాడండి మేడం. మాట్లాడండి. ఎవరు పేరు చెప్పండి. వాళ్ళ పేరు చెప్పకుండా తెలియదు కదా. అజయ్ కుమార్. అజయ్ కుమార్ గారు వణకం, నమస్తే. మాట్లాడతలేరు అజయ్ కుమార్. హలో హలో అంటే యువర్ నాట్ వైశ్య. జైవాసవి అంటే సార్. జైవాసవి. నమస్కారం సార్. వెరీ గుడ్, నమస్కారం. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు మీది మనకు గుర్తుంటే చెప్పండి, అదర్వైజ్ ఫర్గెట్. ఫస్ట్ నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 28/9/2010 సార్. Fantastic, excellent, very good memory, very good. Children me age, I want your age. Your 36 sir. 36. So you born on this earth 36 years back, am I right? So నాకు ఒక విషయం చెప్పండి అమ్మా. ఫస్ట్ ఇయర్ లో ఏమేమైందో మొత్తం చెప్పండి అమ్మా. మీరు పుట్టిన 1 year లో ఏమేమి జరిగింది మీకు గుర్తున్నాయని చెప్పండి. అజిత్ వచ్చి ఫస్ట్ ఆపరేషన్. మీకు గుర్తున్నాయి చెప్పండి. మీకు ఆపరేషన్ గుర్తుందా? మీరు నడుస్తుంటే గుర్తుందా? బోన్ చేస్తుంటే గుర్తుందా? మీకు గుర్తుందా అంటే ఏమంటారు తమిళ్లో తెలియదు నాకు. డి యు హావ్ మెమరీ ఉందా మీకు? జ్ఞాపకం ఉందా? 2 years లో ఏమంది గుర్తుందా? 2 years లో ఏమైందో గుర్తుందా? మీకు గుర్తుందా? 2 years ఏజ్ లో ఏముందో, 3 years ఏజ్ లో ఏమైందో గుర్తుందా? మొత్తం చెప్పాలి. 3 years లో 4 years లో ఏమేమి జరిగిందో మీకు అన్ని తెలుసా? వాడు నడిచింది పోయింది అంతానే గుర్తుంది సార్. 2 years లేనా? హలో యా మేడం, 2 years లా 3 years లా మీకు ఏమేమి మెమరీ ఉందో వాడిని బట్టి ఏమేమి ఉందో అది చెప్పండి అట్లండి. ఓకేనా? ఓకే సార్. వాడు 2 years లో ఉండబోదు నేను వచ్చి వాడికి జీకేతా చెప్పిస్తున్నా. அதாவது ஒரு 10 GK கொஸ்டின்ஸ் அது கேட்ட ஆன்சர் చెప్పాలని చెప్పిస్తున్నాం. அதே மாதிரி వాడి నడిచేది నేట నడియావల அப்புறம் తిరుకురల్ వాడిని వచ్చి నేను మిస్ గా ఉంటిని. அதனால వాడు నన్ను మరి యాక్టివ్ గా నడియావల చెయ్యావల అని చెప్పేసి వాడికి జీకే చెప్పించేది, తిరుకురల్ చెప్పించేది. అది అంతనే వాడికి ఏటనా ఫస్ట్ కొడుకున్న పోదు అంత ఏమేమి వాడికి ఎంత చెల్ల ఇచ్చి ఏమేమి చేయాలో అంతనే చేస్తాను సార్. హలో క్యారీ ఆన్ సార్. కనెక్షన్ పోయిన మాదిరి ఉంది చూస్తే. యా, ఆయన ఏం చెప్పనొస్తా అంటారంట వాళ్ళు. రవి గారు పెట్టుకోండి సార్. యా షూర్ మేడం. ఒకే నిమిషం. రాజేష్ చెక్ ద కనెక్షన్ ఫర్ గంపా సార్. మేడం ఒక నిమిషం లైన్ లో ఉండండి మేడం. మీరు రాజేష్ చెక్ ద కనెక్షన్ ఫర్ గంపా సార్. అదన బయట పోయిండన్నా. లేదు బయట. యా ఒకే నిమిషం వస్తారు. అగైన్ వచ్చేసారు. యా ప్లీజ్. అన్న నీ మాట్లాడి కరెక్ట్ గా ఉందా? యా ఆడిబుల్ ఉంది మేడం. అమ్మా మీకు అన్ని గుర్తుందా చెప్తున్నాను. 2 years లో 3 years లో 4 years లో ఈ మీకు కరెక్ట్ అర్థమైతే ఇంకోటి తీసుకోండి. షీ ఇస్ కన్ఫ్యూజింగ్ మీ. నేనంటే అన్ని గుర్తుందంటే 2 years లో గుర్తుందంటే యువర్ ఈక్వల్ టు గాడ్. 3 years లో మీకు అన్ని గుర్తుంటే యువర్ ఈక్వల్ టు గాడ్. ఇక మీకు మీ టెంపుల్ లో నుంచి గాడ్ తీసేసి మిమ్మల్ని అక్కడ పెట్టాలి. 2 years అన్ని గుర్తుందా అండి? చెప్పండి సార్. మీకు డూ యు నో అన్ని జ్ఞాపకం ఉందా మీకు? 2 years ఏజ్ లో ఏం జరిగింది, 3 years లో ఏం జరిగింది, 4 years లో ఏం జరిగింది, 5 years ఏమింది మీకు జ్ఞాపకం ఉందా? లేదు. నా కమ్యూనికేషన్ అనే ఆమె పిల్లల గురించి ఒరే కూతురు వదిలిపెట్టండి అమ్మా. లీవర్. She is only a speaker. Okay. Another Amresh Jeevan was there. వద్దమ్మా ఎవరు అడగండి. I'm asking all of you. I'm asking. ఇది సుషిత్ గారు క్లాత్స్ ఓపెన్ చేసి కూర్చున్నాడండి. అందుకనే మన వైశాఖ కమిటీ ఎందుకు బాగుపడదండి. సుదీక్ష వాళ్ళ పేరెంట్ మొత్తం అండ్రెస్ చేసే కూర్చున్నాడు ఇలా ముందు.
ఐఎమ్ జస్ట్ ఓపెన్ గ్యాలరీ ఓపెన్ చేశాను. హరి మీరు కూడా చూస్తూ ఉండండి. హరి సమ్ పీపుల్ ఆర్ టోటల్ అన్డ్రెస్డ్. చూడండి సుదీక్ష వాళ్ళ ఫాదర్ నో డ్రెస్ ఇలా కూర్చున్నాడు. వెన్ ఈ వీడియో ఓపెన్ అలా కూర్చుంటారండి. ఓకే, ఇంకా నయమా దట్ బనియన్ ఈస్ గుడ్, అదర్వైజ్ సో మెనీ ఎయిర్ కండిషన్ బనియన్స్ ఆర్ దేర్. ఓకే రైట్. ராஜேஷ் அந்த மாதிரி இருந்தா வெயிட்டிங் ரூம்ல பண்ணிருங்க ராஜேஷ். இமிடியேட்டா வெயிட்டிங் ரூம்ல ட்ரான்ஸ்ஃபர் பண்ணிடுங்க. இல்ல சார், No, no స్టాప్ problem. వీడియో பண்ணிடலாம் సార్. స్టాప్ ఓకే. నో ప్రాబ్లం. వాళ్ళకి నేను స్టాప్ చేసేయండి అయిపోతుంది. థ్యాంక్ యూ. ప్రాపర్లీ డ్రెస్ ஆனா இது வேற மாதிரி வருது. நான் இன்னைக்கு ஜூம் கண்ட்ரோல் பண்ண முடியல. நான் The Gempas are learning something, that's why. No problem. Sir, please continue, sir. Please. థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడు ఏమైంది? ఎనీథింగ్ ఇస్ ఓకే ఫర్ మీ? yes Yes, sir. Yes, sir. Everything okay, sir. Sure. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇప్పుడు నేను ఐఎమ్ ఆస్కింగ్ వన్ స్ట్రేట్ అవే, మీ అందరికి బిలో 5 years ఏమన్నా ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాను. ఆనర్సీ నో. పార్వతి మ్యామ్ వెరీ గుడ్, నైస్, ఫంటాస్టిక్. అంటే బిలో 5 years మనకేమీ జ్ఞాపకం లేదంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్. వి డోంట్ నో. మరి అటువంటి గాడ్ మన ఇంట్లో 0 to 5 పిల్లల్ని మీరు కొడతారా, తిడతారా? యు షౌటెడ్ దమ్, యు బీట్ దెమ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను మీకు చెప్తున్నాను వినండి, బిలో 5 years ఎవరికైనా బాగా కొట్టారో, తిట్టారో, షౌట్ చేశారో, దే విల్ బికమ్ షాడిస్ట్ ఆఫ్టర్ 23 years ఏజ్. దిస్ ఈస్ సైకలాజికల్ ప్రూవ్డ్. దే విల్ బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. దే విల్ బికమ్ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటకు పంపించేస్తారు. దే విల్ మేక్ ఇట్ త్రో అవుట్ ఆఫ్. దిస్ ఈస్ ద సైన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. 96% పీపుల్ హూ గాట్ ఈ పనిష్మెంట్ ఉందో, బాగా కొట్టారో, వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ బాధ పెట్టారు, తర్వాత భార్యను బాధ పెడతారు. సమాజంలో దే విల్ బికమ్ ఏ కల్ప్రిట్స్. యూ హ్యావ్ మోర్ పీపుల్ బికాస్ ఇది కొడుతున్నారు వాళ్ళని. కొట్టొద్దండి, దర్ ఈక్వల్ టు గాడ్. ఈ మాట అంటుంటే ఏమంటో తెలుసా? గంపా సార్, యూ టాక్ ఎనీథింగ్, యూ డోంట్ నో మా చిల్డ్రన్ ఎంత నాటియో మీకు తెలుసా? అవును, చిల్డ్రన్ నాటియో ఉంటారు. మీరు ఒక విషయం చెప్తాను, దయచేసి ఇక్కడ మధ్యలో ఏదైనా తెలుగు అర్థం కాకుంటే మీరు అక్కడ అడగండి, ట్రాన్స్లేట్ ఇన్ తమిళ్ అండి, అవర్ పీపుల్ విల్ ట్రాన్స్లేట్ యూ. ఓకే, నేను సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, స్లోగా మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఇక్కడ ఎవరైనా చిల్డ్రన్ లేని పేరెంట్స్ ఎవరైనా ఉంటే చూడండి, మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా who do not have children, just call them. They are suffering. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా వాళ్ళకు? ప్రతి ఒక్క చోట మీకు పిల్లలు లేరా అడుగుతా ఉంటారే. మరి అటువంటి పిల్లల్ని గాడ్ మీకు ఇచ్చాడే, ఎందుకు కొడతారు? నో, యూ డోంట్ హ్యావ్ రైట్ టు బీట్ ఆర్ షౌట్ ఎట్ దెమ్ అప్ టు 5 years. సార్ వాడు ఫుల్ చేస్తాడు సార్, చేస్తాడా? వద్దు, వదిలిపెట్టేసి. యూ డోంట్ వాంట్ టు చైల్డ్, గివ్ టు మీ, ఐల్ టేక్. పిల్లలు కావాలి, కొట్టుడు. నో, నెవర్ డూ దట్. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ మొండి. లాస్ట్ టైమ్ ఐ వాజ్ ట్రావెలింగ్ టు కోయంబత్తూర్. ఓకే, కోయంబత్తూర్ నుంచి ఇక్కడ మాకు ఒక బ్యూటిఫుల్ ట్రైన్ ఉందండి, ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఉందండి, శబరి ఎక్స్ప్రెస్ అనేది హైదరాబాద్ నుంచి. స్లోగా జస్ట్ 36 hours వస్తుంది అక్కడికి, అంతే. ఫ్లైట్ వస్తే 1 or 2 hours వస్తుంది అంతే. ఓకే, నేను ఐ వాజ్ ఇన్ ట్రైన్. అది అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏర్కాడ్ కదా, ఏర్కాడ్ అక్కడ మాకు వాల్ట్ ఉంటే అప్పుడు నేను ఆగిరి వెంకటేష్, మై ఫ్రెండ్ బోత్ స్టార్టెడ్ బై ట్రైన్ టు ట్రైన్ అవర్ పీపుల్. ఓకే, ఏలగిరి ఆర్ ఏర్కాడ్, ఐ డోంట్ నో, ఏలగిరి. ఓకే, సో ఆ రోజు ఏమైందంటే మేము ఎప్పుడు కూడా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఆర్ ఫస్ట్ ఏసీ దొరకదు కదా, ఫుల్ మేము కూర్చున్నాము. బట్ వీ హ్యావ్ ఎన్ హ్యాబిట్, ఆల్వేస్ అబ్జర్వింగ్ పీపుల్. ఒక చిన్న పాప, 2 years పాప. ఓకే, లోపల ఇంకో రెడీమేడ్ పాపనో బాబు ఉన్నారు. హస్బెండ్ వైఫ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మనం మందు కూర్చున్నారు. మేమేంటంటే వి వాంటెడ్ టు ఈట్ ఫుడ్. దాని తర్వాత వాళ్ళు కూడా బాక్స్ ఓపెన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసేసి ఆ పాపకు ఫుడ్ నోట్లో పెడుతుంటే ఉంటుంది, ఇలా పెడుతుంటే ఉంటుంది, ఇలా పెడితే ఉంటుంది, ఇలా పెడితే ఉంటుంది. యాక్షన్ బాగానే చేస్తుంది కదా, పాప తినట్లేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక ఐడియా వచ్చింది, సూపర్ ఐడియా. మొబైల్ తీసి దాంట్లో కార్టూన్ నెట్వర్క్ పెట్టి ముందు పెట్టాడు. ఆ పాప ఏం తినోదో తెలియదండి, మొత్తం తినేసింది. దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. ఎవడు నేర్పించాడు మొబైల్ ఫోన్? ఎవరు అడిక్ట్ చేశారు మొబైల్ ఫోన్? అసలు అది స్టేజ్ అలాగే ఉందట, బ్యానర్. రాజేష్ స్టేజ్ బ్యానర్ అలాగే ఉందట, చూడండి. సంథింగ్ లైక్ దట్ పీపుల్ ఆర్ టెలింగ్ మీ. నాకైతే కనిపించట్లేదు. కెన్ యూ జస్ట్ చెకప్?
సార్ మాత్రం తెలియదు సార్, ఉందని తెలియదు, లేదు సార్. లేదు కదా, నేను ఒక్కనే కనిపిస్తున్నానా? మీరు Yes, sir. ఒక్కరే సార్, మీరు ఒక్కరే. ఎస్ సార్. ఆ స్టేజ్ పోయింది కదా, రైట్. లేదు సార్, లేదు, మీరు Right. ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీరు మట్టుమే ఉండరు. గోల్డెన్ గోల్డెన్ ఎస్ సార్, గోల్డ్ విత్ డైమండ్ సార్. యా, యూఆర్ ఆల్ డైమండ్స్. సో ఆ పాప వాట్ షీ హ్యాడ్ ఫుడ్ షీ డోంట్ నో. ఇది ప్రాక్టీస్ చేస్తుంది ఎవరు? పేరెంట్స్. మొబైల్ చూపిస్తుంది ఎవరు? పేరెంట్స్. టీవీ చూపించి నోట్లో, మేము తెలంగాణలో కుక్కుతారంటాం, తినిపించడం అంటే స్వీట్గా తినిపించేది, లోపల తోసేస్తే దే విల్ వాచ్ దేర్ సీరియల్స్. నాట్ యూఆర్ ఆల్ గుడ్ మదర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒరిస్సా మదర్స్, యూఆర్ ఆల్ తమిళనాడు మదర్స్, గుడ్ ఎక్స్ట్రాడనరీ, దే నెవర్ వాచ్ సీరియల్స్. బాగింది కదా, ఓకే. వినండి, వై ఇట్స్ హ్యాపెనింగ్, యూనో, దిస్ ఇస్ ఆల్ వి అడిక్ట్ చేస్తాం, మనమే అడిక్ట్ చేస్తాం పిల్లలకి, మనమే నేర్పిస్తాము. మళ్ళీ తర్వాత సైకాలజిస్ట్కి వచ్చి, సార్ మా పాప అడిక్ట్ అయిపోయారు సార్, మొబైల్కి అడిక్ట్ అయిపోయారు, మళ్ళీ మాతాన్ని తీసుకొస్తారు. ఇది వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళు ఎలా ఉంటారండి, బిలో 5 years లోపల ఏది కనిపిస్తే అది కావాలంటారు. ఒక చిన్న టాయ్ కనిపిస్తున్నా టాయ్ కావాలి అని ఏడ్చేస్తారు. ఏడ్చినప్పుడు మీరేం చేస్తాము, ఇది ఏడుస్తుంది కదా అని మీరు ఇప్పిస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో మై పేరెంట్స్ నేను ఏడిస్తే వాళ్ళు ఇప్పిస్తారు, బ్లాక్మెయిల్. ఇది మనం ఏం చేస్తామంటే, వాడు ఇంకేం చేస్తాడు, రోడ్డు మీద పడుతుంటాడు, రోడ్డు మీద ఏడుస్తూ ఉంటాడు, ఎందుకని మనం ఇప్పించేస్తాం. దిస్ ఆల్ దే విల్ బ్లాక్మెయిల్ యూ. ఇప్పుడు మనము వాళ్ళని పేరెంటింగ్ ఎలా చేయాలంటే, వాళ్ళతో పాటు టచ్, నెంబర్ 1 ఈజ్ టచ్, దిస్ కాల్ కెనస్థెటిక్ అంటారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టచ్. వీలుంటే అప్ టు 1 year or 1.5 year, మ్యాక్సిమం 2 years వరకు ఐ వాంట్ టు రికమెండ్ ఆల్ ఫాదర్, అంటే నాన్నను డాడీని ఏం చెప్తుంది తెలుసా, మీ పిల్లల్ని అట్లీస్ట్ ఒక 2 hours మీ పైన వేసుకొని పడుకోండి సార్, అట్లీస్ట్ 2 hours. You hold like this and the children should be like on your body, minimum 2 hours. That is one of the best thing. అసలు టైం ఎక్కడిది, మనీ 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 మనీ, డే అండ్ నైట్ మనీ. మీరు కాదు, తమిళనాడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెస్ట్ బెంగాల్ పేరెంట్స్. తమిళనాడు ఎక్స్ట్రాడనరీ పేరెంట్స్. ఓకే, వెరీ గుడ్. వై ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్, యు నో, we know money earning అనేది మన వైశ్య కమ్యూనిటీకి అవర్ రైట్, యార్ అవర్ రైట్. బట్ స్టేట్ అవే రేపటినాడు పిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్. ఒక చిన్న విషయం చెప్తాను, దయచేసి లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ గో టు ఎనీ మ్యారేజ్ ఆర్ ఏ ఫంక్షన్, ఎనీ ఫంక్షన్, ఒక మ్యారేజ్కి వెళ్ళారనుకో, ఎవ్రీబడి విల్ ఆస్క్ యూ 2 questions అని. మేము 2 questions అడుగుతారు. ఐఎమ్ యూజింగ్ మోస్ట్ ఇంగ్లీష్ ఇన్ బిట్వీన్ సో దట్ విల్ అండర్స్టాండ్ ఈజీ. 2 questions అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, మీరు బాగున్నారా అని మేము తెలుగులో అంటాం, మీరు తమిళ్లో ఏమంటారో తెలుసు, ఆర్ యూ హెల్తీ అంటారు మీరు, అది హ్యాపీ అంటారు. సెకండ్ క్వశ్చన్, మీ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు? సెకండ్ క్వశ్చన్, మీ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ బాగానే చెప్తారండి, బాగున్నాను. చిల్డ్రన్, వాడు నా మాట వినడు, మై చైల్డ్ ఈజ్ లైక్ దాట్. దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్ అండి. ఇంకొక విషయం చెప్తాను సార్, ఇక్కడ సీక్రెట్, ఇక్కడ ఏమి మనకు యూట్యూబ్ లైవ్ లేదు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది పేరెంట్స్, కెన్ యూ చార్ట్ ఇన్ చార్ట్ కొద్దిసేపు ఓపెన్ చేయండి, చార్ట్ ఓపెన్ ఉంది. కెన్ యూ జస్ట్ టెల్ మీ యువర్ అసెట్స్ ప్లీజ్, జస్ట్ కొద్ది యావరేజ్గా టైప్ చేయండి. కమాన్ టైప్, హౌ మచ్ అసెట్స్ యూ హ్యావ్. కమాన్ టైప్ చేయండి. 100 crores, 500 crores, 300 crores, 1 crore, 200 crores, 50 crores. అరే అందరు చిల్డ్రన్ టైప్ చేస్తున్నారు ఏంటి? 1 son 1 daughter, దేర్ అసెట్. మరి వై యు ఆర్ బిహైండ్ మనీ? వై యు ఆర్ బిహైండ్ మనీ వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ అసెట్? ఐఎమ్ నాట్ టాకింగ్ టు బిహైండ్ మనీ. ఉండండి, మనీ ఉండండి. ఎలా ఉండాలి తెలుసా? నేను తెలుగులో చెప్తాను, మీరు తమిళ్లో ఎలా అర్థం చేసుకుంటారు నాకు తెలియదు. Should not give money to children, but we should give children how to earn money. We should show the way, వాళ్ళకు దారి చూపించాలి. మనము 100 crores, 200 crores డబ్బులు మొత్తం మనకి ఇచ్చేస్తే, my father is a wasteful, he has given everything, is not enjoyed anything. No, you must make them, ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే, ఎంత నాలెడ్జ్ ఇవ్వాలంటే, they should make their own money. అది కరెక్ట్ పేరెంటింగ్. వాడికి మొత్తం మనీ ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు? విల్ నాట్ డూ, విల్ జస్ట్ వేస్ట్ అండ్ దే విల్ నాట్ లిజన్ టు యూ ఆల్సో. సో ఇక్కడ 0 to 5 years ఒకటే ఒక స్టేట్ పాయింట్ చెప్తాను, బికాస్ వెరీ లెస్ పీపుల్ యూ హ్యావ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ఏజ్ అని. కాబట్టి డోంట్ బీట్ దెమ్, డోంట్ షౌట్ ఎట్ దెమ్ ప్లీజ్. వాట్ ఎవర్ దే ఆస్క్, బీ విత్ దెమ్, కూల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బట్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా రోల్ మోడల్ చూస్తుంటారు. రోల్ మోడల్ అంటే ఏం తెలుసా? ఇఫ్ యూ సెండ్ యువర్ చైల్డ్, 3 years చైల్డ్, మీరు దాన్ని ఏమంటారు, కిండర్ గార్టెన్ పంపించారనుకోండి, కిండర్ గార్టెన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, వాట్ ఇస్ దట్ ఇస్ కాల్డ్, నర్సరీ. వెళ్ళి రాగానే దే విల్ కమ్ విత్ ఎ స్టిక్, దే విల్ ఆల్సో యాక్ట్ ఇన్ యువర్ హోమ్. మీ ఇంట్లో కూడా అలాగే టీచర్ లాగా చేస్తూ ఉంటారు.
అంటే మోడలింగ్ చాలా ఉంటుంది వాళ్ళ మీద. ఫస్ట్ గురు ఇన్ ది లైఫ్ వాళ్ళకి ఎవరు తెలుసా? ఫస్ట్ గురు మదర్ అండ్ ఫస్ట్ గురు ఈజ్ ఫాదర్, దెన్ ఎవ్రీబడి నెక్స్ట్ అండి. ఎవ్రీవన్ ఈజ్ నెక్స్ట్. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ గురు. అంటే మీరు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. కొట్టడం గురించి చెప్పాను, తిట్టడం గురించి చెప్పాను. ఇంకో రెండో పాయింట్ చెప్తాను, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వినండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో షౌటింగ్ ఉంటుందా ఉండదా? ఉంటే ఎస్ అని కొట్టండి, లేకుండా నో అని కొట్టండి. సమ్ షౌటింగ్ సమ్ ఫైటింగ్ ఉంటుందా ఉండదా? ఉంటే ఎస్ అని కొట్టండి, లేకుండా నో అని కొట్టండి. ఎవరైనా నో అన్నారంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. నో అని కొట్టారు ఎవరు, ఎందుకంటే ఇంకా మ్యారేజ్ కాలేదనుకుంటా. ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే బాస్, నో అని కొట్టినా, ఓ సార్ there is no one excuse, including God also, they fought each other. Definitely fighting ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ లో సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఆమె ఎక్కడో పుడుతుంది, వీళ్ళు ఎక్కడో పుడుతుంది, వాళ్ళు ఎక్కడో ఉంటుంది. సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కానీ లిజన్, కానీ దే లవ్ ఈచ్ అదర్. బాడీస్ ఆర్ డిఫరెంట్, బట్ దే ఆర్ ఇన్ వన్ థాట్. అలా ఉన్నప్పుడే దట్ ఇస్ కాల్డ్ 100% గుడ్ దాంపత్యం అంటారు. దాని మంచి అలా ఉన్నారా? పిల్లల ముందు ఫైట్ చేస్తారండి. దట్ కిడ్ ఈస్ 4 years ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అనవసరంగా ఈ సేలం నిన్ను కట్టుకున్నాను, నాకు ఆల్రెడీ కోయంబత్తూర్ నుంచి మంచి సంబంధం వచ్చింది అంటది. ఆమె ఏమంటది, నాకు చెన్నై నుంచి సంబంధం వచ్చింది, ఈ సేలం అని కట్టుకున్నాను ఆమంటది. సేలం కోయంబత్తూర్, ఫైట్. అప్పుడు ఆ బాబు చూస్తుంటాడు, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తుందా, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా? ఒక చిన్న సీక్రెట్ చెప్తే ఎవరు చెప్పకండి, నాన్న ఇంతవరకు ఎప్పుడు గెలవలే. సక్సెస్ఫుల్ ఓడిపోతూనే ఉంటాడు. మరి ఇప్పుడు పిల్లలు ఎక్కడ పాట అవుతారు? అమ్మ పాట అయిపోతారు, నాన్న ఒక విలన్ అయిపోతాడు. నో. అందుకోసమే వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈ రోజు నుంచి ఫైటింగ్ చేయండి. పిల్లలు పడుకున్నాక ఫైటింగ్ చేయండి, స్కూల్కి పంపించిన ఫైటింగ్ చేయండి, ఆడుకున్నప్పుడు ఫైటింగ్ చేయండి. మీరు లోపలికి వెళ్ళి రూమ్ లో లాక్ వేసుకొని ఫైటింగ్ చేయండి, బయటికి మాత్రం నవ్వుతురండి. దిస్ ఈజ్ ఓన్లీ ది వే. ఇలా చేసినప్పుడే మీరు ప్రాపర్ పేరెంటింగ్ ఉంటుంది. ఇది బిలో 5 years లో చిన్న టెక్నిక్స్ చెప్పాను నేను. 5 to 12 కొద్దిగా ఎక్కువసేపు చెప్తాను. మీరు పేపర్ పెన్ నోట్ చేసుకోండి. ఈ రికార్డ్ కూడా మీకు దొరకదండి ఎక్కడ కూడా. ప్లీజ్ నోట్ డౌన్ ఆర్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ 5 years దాటిన తర్వాత పిల్లల్లో చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయండి. మెమరీ, బ్యూటిఫుల్ మెమరీ ఉంటుంది. రాజేష్, ఇప్పుడు మై ఇక్కడ నాకు ఏమైతుందంటే సమ్ జనరేటర్ నడుస్తుంది, మధ్యలో పవర్ పోతుంది. ఒకసారి మధ్యలో పవర్ పోయి మళ్ళీ నాకు జనరేటర్ ఆన్ చేసి పవర్, ఆ టైంలో ఇది పోతుంది. అప్పుడు మీరు ఏదైనా కంట్రోల్ చేయండి, మళ్ళీ వెల్కమ్ బ్యాక్. ఓకే ఇన్ కేస్ హ్యాపెండ్స్. ఓకే నౌ ఇట్స్ రన్నింగ్ ఆన్ జనరేటర్. ఓకే 5 years, 6 years, 7 years, 8 years, 9 years, 10 years, 11 years, 12 years వెరీ వెరీ క్రూషియల్ అండి లైఫ్లో. పేరెంటింగ్ లైఫ్లో చాలా క్రూషియల్. బిలో 5 years ఏం జరిగిందో గుర్తులేదు, కానీ సబ్ కాన్షియస్ లో కొన్ని గుర్తుంటాయి. సబ్ కాన్షియస్ లో వెరీ వెరీ పవర్ఫుల్. అది అన్కాన్షియస్ లో రిజిస్టర్ అయి ఉంటాయి. బట్ దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్టర్ 23 years. చెప్పాను కదా, నో బీటింగ్, లవ్ దెమ్. అంతగా లవ్ ఇష్టం లేకుంటే చిల్డ్రన్స్ లేని వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి. యూ విల్ లవ్ యువర్ చిల్డ్రన్, యూ విల్ నో ది వాల్యూ ఆఫ్ ది చిల్డ్రన్. రైట్. ఈ 6 years నుంచి మెమరీ పవర్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. దే విల్ గ్రాస్పింగ్ పవర్, టక్ గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. ఎనీథింగ్ చూస్తే గ్రాస్పింగ్ చేస్తుంటారు. అండ్ దే విల్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. అదేంటి, ఇదేంటి, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్. మనం అని అంటాం. మనం నో ప్లీజ్, యు ఆర్ ఫస్ట్ గురు అని చెప్పాను. ఇక్కడ సెకండ్ గురువు టీచర్సే, ఫస్ట్ గురు ఎవరు? అమ్మ నాన్న, మదర్ అండ్ ఫాదర్. డోంట్ డూ లైక్ దట్. యు ఆన్సర్ దెమ్. ఆన్సర్ చేయండి. ఒకప్పుడు మేము ఆన్సర్ ఎలా చేసామంటే లైబ్రరీకి వెళ్ళి వెతుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ ఈజ్ ఆన్సర్ రా. వై డోంట్ యు ఆన్సర్? వాళ్ళని ఓపికతో ఆన్సర్ ఇవ్వండి, వాళ్ళకి దగ్గర కూర్చొని చెప్పండి, స్వీట్గా చెప్పండి. 6 years. అండ్ మీ పిల్లలు ఏమంటారు తెలుసా? నేను అన్నం తినను, నాకు ఏం కావాలి, అది వాట్ ఇస్ దట్, థమ్స్ అప్ కావాలి, పెప్సీ కావాలి, నాకేమనిపిస్తుంది తెలుసా? పాయిజన్ కావాలని అనిపిస్తుంది నాకు. ఎవర్ సంబడి సే లైక్ దట్. అది చూసి జంక్ ఫుడ్ కావాలి అని అడుగుతూ ఉంటారు. మీరు ఇంట్లో ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. ఏమంటే మేము ఈ 10 days నుంచి నేర్పిస్తున్నాం పిల్లలకు. అన్నానికి నమస్కారం పెట్టమని చెప్పారు మాకు ఫుడ్ డే నాడు. అన్నానికి నమస్కారం పెట్టమని చెప్పారు. అసలు మేము చెప్పాల్సిన అవసరం మాకుందా అండి? పేరెంట్స్గా మీరు చెప్పాలి కదా. అట్లీస్ట్ ఎప్పుడన్నా మీరు అన్నం పెట్టేటప్పుడు ఇలా నమస్కారం పెట్టారా? తినడమే కదా.
ఒక్కరోజు నమస్కారం పెట్టారా? మీ పిల్లలు అన్నం ఫుడ్ వేస్ట్ చేశారనుకోండి, ఇంత రైసో ఆర్ సమ్ కర్రీయో సంథింగ్ వేస్ట్ చేశారనుకోండి, మీరేం చేయండి, నేను ఓపెన్ చెప్తున్నాను, పిల్లలు అక్కడ దయచేసి పెట్టుకోవద్దు, యూ మస్ట్ గివ్ పనిష్మెంట్ టు చిల్డ్రన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, యూ మస్ట్ గివ్ పనిష్మెంట్ టు యువర్ చిల్డ్రన్ ఇఫ్ దే డోంట్ ఫాలో యూ వాట్ యూ డోంట్ ఫాలో, ఇఫ్ దే డోంట్ ఫాలో. మీరు ఫస్ట్ నమస్కారం పెట్టి భోజనం చేశారు, మీ బాబు కూడా నమస్కారం పెట్టి భోజనం చేయకుంటే పనిష్మెంట్ ఇవ్వండి. ఆ రైస్ ఏమంటారండి, వి సే కర్రీ లీవ్స్ అంటే మీరేమంటారు, కొత్తిమీర కరివేపాకు ఉంటుందండి, అవి పక్కకు పడేస్తూ ఉంటారు, స్లైల్గా ఒకటొకటి పడేస్తుంటారు. అది ఎందుకు? అది మంచిది కదా, బాడీకి మంచిది కదా. మీ నాన్నగారే పడేస్తే పిల్లలు పడేస్తూ ఉంటారు. ఓకే, మీ పిల్లలు పప్పు అంటే ఏమంటారు దాల్, ఓకే పక్కకు పడేశారు, తినలేదు. ఏం చేయండి పనిష్మెంట్? ఈవినింగ్ ఫుడ్ పెట్టకండి. నో 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 సార్, పిల్లలు సార్, అయితే ఒక పని చేయండి, మీ బాబుకు ఫుల్ ఫుడ్ పెట్టండి, మీరిద్దరు ఫుడ్ మానేయండి. దిస్ ఇస్ ద పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే కొట్టడం కాదు సార్, పనిష్మెంట్ అంటే తిట్టడం కాదు సార్. పనిష్మెంట్ తెలుసా? నాన్న నువ్వు ఫుడ్ పడేసావు కదా, యూ డోంట్ నో ఫుడ్. రైతులు అంటే ఫార్మర్స్ ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చిందని తెలియదు. యూ డోంట్ హావ్ రైట్ టు వేస్ట్ ది ఫుడ్. సో టుడే ఐ ఆమ్ టేకింగ్ పనిష్మెంట్ బికాస్ యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, ఐ ఆమ్ గివింగ్ ఫుడ్, యు ఈట్, బట్ యూ వేస్టెడ్ ఫుడ్, ఐ ఆమ్ టేకింగ్ పనిష్మెంట్, ఐ విల్ నాట్ టేక్ ఫుడ్ దిస్ నైట్ ఆర్ దిస్ డే. దానికి మీ మేడం సపోర్ట్ చేయాలి, లేకుంటే మీ మేడం చేసినప్పుడు మీ సార్ సపోర్ట్ చేయాలి. అలాగంటే తర్వాత తిని పడుకుంటారా అని చెప్పొద్దు, ఓల్కోలు సపోర్ట్ చేయాలి. అప్పుడు పిల్లల లోపల మార్పు, ఓహో ఫ్రమ్ టుడే అనవర్స్ ఐ డోంట్ వాంట్ వేస్ట్, ఐ షుడ్ నాట్ వేస్ట్ అని వాళ్ళ లోపల అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. మీ పిల్లలకి నేను అడుగుతున్నాను, కౌంటింగ్ ఆఫ్ నోట్స్ వచ్చా? ఐఎమ్ ఆస్కింగ్ ఓపెన్లీ, కౌంటింగ్ ఆఫ్ నోట్స్ వచ్చా? కౌంటింగ్ రాదండి. ఓ నోట్ ఇలా పెడితే, ఓ నోట్ ఇలా పెడతా, ఇలా పెడతారు. అరే మన వైశ్యాస్ కౌంటింగ్ లో పర్ఫెక్ట్ అండి, దాన్ని ఎలా పెట్టాలి, లో టు హై, హై టు లో, ఎంత సూపర్గా ఉంటుంది. నేర్పించండి పిల్లలకి. సమ్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పర్ట్స్ అండి. ఎలా ఉంటుంది తెలుసా ఎక్స్పర్ట్స్? ఒరే అది మన సెల్వ గణపతి అంకుల్ వస్తాడు నాన్న, నువ్వు సెల్వ గణపతి అంకుల్కి చెప్పు నేను లేనని. అర్థమైందా? ఇతను ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను లేనని పిల్లలు చెప్తాడు. వీడికి ఈ డోంట్ నో హౌ టు టాక్ లై, అబద్ధం చెప్పడం రాదు. సెల్వ అంకల్ డాడీ లేడని చెప్పమన్నాడు అంకుల్ అంటాడు. వాడికి అబద్ధం రాదు కదా. నేర్పించేది ఎవరండి? ఎవరు సార్ నేర్పించేది? పేరెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్. ఇంకో విషయం చెప్తానండి, మీ ఇంట్లో ఫోన్ వచ్చిన తర్వాత మీరు మీ పిల్లలు మొత్తము వల్గర్ లాంగ్వేజ్, చాలా మంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ వర్డ్స్. వై చిల్డ్రన్ లెర్న్స్ ఫ్రమ్ యూ ఓన్లీ బికాస్ యువర్ గురు. మీరు ఏం నేర్పిస్తుంటారు? ఫోన్ పట్టుకొని యువర్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్. ఇంకో సీక్రెట్ చెప్తాను, మన వైశ్యాస్ వాయిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. అది లోపల నుంచి వస్తుంది, వెరీ పవర్ఫుల్ వాయిస్. వైశ్యులు ఒక హిల్ మీద మాట్లాడుకుంటే, సీక్రెట్ మాట్లాడుకుంటే కిందికి వినిపిస్తాడు. ఒక చిన్న కొటేషన్ ఉంది అక్కడ. వైశ్యాసు ఒక పెద్ద హిల్ పైన వెళ్ళి సీక్రెట్ మాట్లాడుకుంటే కిందికి వినిపిస్తాడ, అంత పెద్ద వాయిస్ మనది. యూ షౌట్ ఎట్ హోమ్, అండి. యూ షౌట్. అది పిల్లలు దే విల్ క్యాచ్, బికాస్ 6 years కదా, 7 years కదా, విల్ క్యాచ్ ద వర్డ్స్. వెరీ వెరీ పవర్ఫుల్. సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, దే విల్ లెర్న్ ఫ్రమ్ యూ. ఏమంటే మీరు మిలిటరీలో ఎక్కడ పరేడ్ చూసారా? మిలిటరీ పరేడ్ ఆర్ పోలీస్ పరేడ్, దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను సార్, సల్యూట్ అని నేర్పిస్తారు. ఓకే, అక్కడ మేజర్ జనరల్ కమాండర్ ఉంటాడు, సల్యూట్ అంటాడు, అందరూ సల్యూట్ పెడతారు. ఇలా సల్యూట్ ఎలా పెట్టాలో వాళ్ళ మేజర్ జనరల్ ట్రైనర్ నేర్పించాడు. అక్కడ నేర్పించిన తర్వాత, టీచ్ చేసిన తర్వాత, వన్ ఆఫ్ ది సోల్జర్ దే విల్ సల్యూట్ లైక్ దిస్. అతను వదిలిపెడతాడా, పనిష్మెంట్ ఇస్తాడా? ఎలాంటి పనిష్మెంట్ తెలుసా? గ్రౌండ్ చుట్టుముట్టు 1000 times రౌండ్ కొట్టిస్తాడు, లేదా ఈ రకంగా సల్యూట్ 1,00,000 times పెట్టించి విల్ సెట్. అక్కడ మేజర్ జనరల్ వాళ్ళైతే, ఇంట్లో మేజర్ జనరల్ నాన్న, ఫాదర్ ఫస్ట్, దెన్ మదర్కు లవ్ తెలుసు, పనిష్మెంట్ తెలియదా మీకు? సో ఫాదర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు మార్నింగ్ లేవగానే బిజినెస్, మనీ. మీరు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీహార్ పేరెంట్స్. ఓకే, తమిళనాడు పేరెంట్స్ ఆర్ గుడ్. ఓకే, money. What for money yaar? When you don't take care of your kids. మీరు చెప్పారనుకోండి, నాన్న యూ షుడ్ గెట్ అప్ 6 o'clock అని చెప్పారు పిల్లలకు, దే రెడీ అండి, దే విల్ లిజన్. వాళ్ళు 6కి లేస్తారండి.
6 లేసి చూస్తాడు, నాన్న ఈజ్ స్లీపింగ్, డాడీ స్లీపింగ్, వై షుడ్ ఐ వేకప్, వై షుడ్ ఐ వేకప్? అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దిల్ ఆల్సో స్లీప్. ఇప్పుడు మీరు ఈరోజు నుంచి వాట్ ఎవర్ యూ గివ్ ఇన్స్ట్రక్షన్ టు యువర్ చైల్డ్ యూ షుడ్ ఫాలో ఫస్ట్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లలకు మీరు ఏం చెప్తారో మీరు ఫాలో చేయండి. నమస్కారం పెట్టి భోజనం చేయమని చెప్పండి, మీరు నమస్కారం పెట్టండి. ప్రతిరోజు స్నానం చేయగానే వాసవి గాయత్రి మంత్రం ఒక 3 times అన్న, 11 times చెప్తే పవర్ ఉంటుంది. 3 times అని చదవండి గట్టిగా, ఇంట్లో వినపడాలి సౌండ్. పిల్లలు నేర్చుకుంటారు. మేము నేర్పించామండి గాయత్రి మంత్రం పిల్లలకు. సో వై డోంట్ యు డూ లైక్ దట్? మీరు నేర్పించాలి. అమ్మవారి చరిత్ర మీరు చెప్పారా? మనీ 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 మనీ. అమ్మవారి చరిత్ర చెప్పండి. ఆ రోజు అమ్మ, వాసవి అమ్మ ఒక కింగ్ను పెళ్లి చేసుకుంటే క్వీన్ అయ్యేది. బట్ షీ గేవ్ ఇంపార్టెంట్ టు క్యాస్ట్. అందుకోసమే ఈ యొక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ విపరీతంగా ఎత్తినండి. ఇఫ్ యూ టీచ్ ఎట్ దిస్ ఏజ్ 6 to 12, బాస్ మీ ఇష్టం బాస్, ఎవరైనా పెళ్లి చేసుకోండి. బట్ మై జాబ్ ఈజ్ యాజ్ ఫ్రమ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఐ విల్ టీచ్ యూ. ఏమైతే నో తెలియదే. వాట్ ఎవర్ యూ సే పీపుల్ విల్ లిజన్, వాట్ ఎవర్ యూ సే చిల్డ్రన్ విల్ లిజన్. మీరు ఎలా ఉంటే అలా ఉంటారండి. మీరు ఇంటికి రాగానే పిల్లల్ని ఎప్పుడైనా దగ్గర తీసుకున్నారా? నో. ఎప్పుడు కూడా దగ్గర తీసుకోండి, దగ్గర తీసుకొని మాట్లాడండి. వాళ్ళకు ఎలా ఉండాలి తెలుసా? రోల్ మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సన్ విల్ ఆస్క్ యూ, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని అనుకో. ఏ డాక్టర్ చేస్తా అనకండి. డాక్టరా? ఓ వెరీ గుడ్. ఏ డాక్టర్ అవుతావు అని ఊరికి అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సే దట్ ఐ విల్ బికమ్ సమ్ జనరల్ డాక్టర్, ఐ డోంట్ నో వాట్ ఈస్ డాక్టర్ అని అనుకో. మీరు ఏం చేయండి సార్ పేరెంట్స్, టేక్ యువర్ కిడ్ టు 4 doctors ఎట్ యువర్ ప్లేస్. మీ ఊర్లో 4 డాక్టర్లను తీసుకెళ్ళండి మిత్రమా. ఎందుకు? ఏం ప్రాబ్లం లేదు మీ బాబుకు, ఏం ప్రాబ్లం లేదు. యూ టేక్. డాక్టర్ గారి ఫీజు పే చేయండి. అక్కడ 100 or 200 ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అయితే మినిమం 500 ఉంటుంది. యూ పే దట్ ఫీజ్. పే చేసి డాక్టర్ గారు సార్ ఐ పేడ్ ఫీజ్ అని. వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటారు. నాకేం ప్రాబ్లం లేదు, మై సన్ ఆల్సో నో ప్రాబ్లం, మా ఇద్దరు ప్రాబ్లం లేదు, ఐ పే. ఏమైతే హౌ యూ బికమ్ డాక్టర్ మా సన్ చెప్పండి. దిస్ ఈజ్ ఓన్లీ బై గేమ్. మీరు డాక్టర్ లేరో మా అబ్బాయికి చెప్పండి, ఒక 10 నిమిషాలు చెప్పండి, 10 minutes చెప్పండి అని. యూ మస్ట్ బికమ్ ఏ రోల్ మోడల్గా చెప్పండి. ఒక ఇంజనీర్ అన్నాడు, 4 ఇంజనీర్ తీసుకెళ్ళండి. జడ్జి అన్నాడు, 4 జడ్జి తీసుకెళ్ళండి. ఐఏఎస్ అన్నాడు, 4 ఐఏఎస్ తీసుకెళ్ళండి మీ అబ్బాయిని. ఆ వయసులో తీసుకెళ్తే ఆ సీటు అవన్నీ చూసిన తర్వాత మైండ్లో పడుతుందండి, ఎవడాపి ఆగడు. పోలీస్ అని అనుకోండి, టెక్టివ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి. మీ ఊర్లో డీజీపీ ఉంటుంది, తీసుకెళ్ళండి. సార్ దిస్ ఇస్ మై సన్ సార్, ఐ వాంటెడ్ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్ విత్ యూ. యా నో 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 గెట్ అవుట్ అంటారు అనండి. వాళ్ళు దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. దిస్ ఇస్ ఆల్ మీ టైం ఇవ్వాలి. నాన్న ఐ వాంట్ బికమ్ వెళ్ళాను టెన్నిస్ అని అనుకో. టెన్నిస్ ఎందుకు అన్నం పెడుతుంది అంటారు. లేదు బాస్, మనకి టెన్నిస్ కూడా కావాలి. టేక్ దెమ్ టు టెన్నిస్. కన్నారు కదా, తీసుకెళ్ళండి. 4 o'clock తీసుకెళ్ళండి టెన్నిస్ కోర్టుకు. 4 o'clock యూ షుడ్ గెట్ అప్ ఫస్ట్. నాట్ మదర్, ఫాదర్ గెట్ అప్, కమ్ ఆన్ టేక్ టు టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ కోర్ట్. మ్యూజిక్ అన్నాడు, మ్యూజిక్. డ్రమ్స్ అన్నాడు, డ్రమ్స్ నేర్పించండి. ఏం అడుగుతుంది నేర్పించండి బాస్. దిస్ ఈస్ ది ఏజ్ టు లెర్న్, నాట్ ఆఫ్టర్ 12, బిలో 12 ఓన్లీ. 6, 7, 8, 9, 10, 11, 12 is the most important. వాళ్ళకి ఏం కావాలో మీరు ఇవ్వండి. పేరెంట్స్ మీ ప్రాపర్టీ వాళ్ళే అని చెప్పారు కదా, మీ అసెట్స్ వాళ్ళే అని చెప్పారు కదా. ఫ్యూచర్లో పనికిరాని అసెట్స్ కాదండి, పనికొచ్చే అసెట్స్ ఇవ్వండి పిల్లలకు. ఏఆర్ రెహమాన్ కావాలి మనకు, బాల సుబ్రహ్మణ్యం కావాలి, సుశీల కావాలి మనకు, సచిన్ కావాలి, మనం కూడా కావాలి, అందరు కావాలండి. మనకు ఐఏఎస్ కావాలి. మన వైశ్యాస్ ఐఏఎస్ అయితే దేశం మారిపోతుంది. మ్యాక్సిమం ఐఏఎస్ మన వైశ్యాస్ ఉంటే 100% దేశం మారిపోతుంది. బికాస్ మన బ్లడ్ లో ఉంది నిజాయితీ, మన బ్లడ్ లో ఉంది కరెక్ట్నెస్, మన బ్లడ్ లో ఉంది ఎదుటివానికి వి నెవర్ డూ హార్మ్. మనమని మనం ఖర్చు పెట్టుకుంటాం, ఎవరి దగ్గర తీసుకోం. అండ్ యూ డోంట్ నో, టోటల్ కంట్రీలో తిరగండి, యూ డోంట్ ఫైండ్ ఏ సింగిల్ బెగ్గర్ ఇన్ వైశ్య కమ్యూనిటీ. వి డూ సమ్ వర్క్, చిన్న పని చేసుకుంటే యూ నెవర్ బెగ్. అంత అద్భుతమైనది క్యాస్ట్ అండి మనది. సో వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. ఆ వయసు నుంచి మనం నేర్పించాలి, చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి. బై హ్యాట్ చేయించకండి, అర్థం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేద మంత్రాస్ ఉంటాయి కదండి, ఈ బ్రాహ్మణ్ కిడ్స్ 6-7 years పంపిస్తారు వేద పాఠశాల. అండ్ ముస్లిమ్స్ మదర్సాకు పంపిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ముస్లిమ్స్ మదర్సా, దిస్ ఏజ్ ఓన్లీ దే రిక్రూట్ దిస్ ఏజ్ 7 years, 8 years. మనం ఎక్కడ పంపిస్తున్నామండి? ఎక్కడ పంపకుండా కనీసం ఇంట్లోనే నేర్పించండి 4 మంత్రాలు, 4 మంచి విషయాలు చెప్పండి. ఓకే, వేదాస్ అంటే చెప్పండి, ఇండియన్ హిస్టరీ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఇండియా మ్యాప్, కరెక్ట్ మ్యాప్ ఉందా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
మ్యాప్ లో పైన కింద అంత కరెక్ట్ గా చూడండి. వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియా చెప్పండి. మొత్తం వరల్డ్ మ్యాప్ మీ ఇంట్లో ఉందా? అసలు ఫస్ట్ ఉందా అడగండి, నాకు తెలియదు. డూ హ్యావ్ వరల్డ్ మ్యాప్ ఎట్ యువర్ హోమ్? సార్ పర్చేస్ టుమారో పెద్ద మ్యాప్ పెట్టండి. లెట్ దెమ్ రీడ్ మ్యాప్ ఎవ్రీ డే, లెట్ దెమ్ గో త్రూ మ్యాప్ ఎవ్రీ డే. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ పెడుతుంది. మ్యాథ్స్ లో మన వైశాసు పర్ఫెక్ట్ అండి, సీక్రెట్ చెప్తున్నాను, పర్ఫెక్ట్. మనం గణితంలో మోటివేట్ చేయండి, వేదిక్ మ్యాథ్స్ నేర్పించండి, చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి అది మేము ఇక్కడ పరిచయం చేసాము. వి ఇంట్రడ్యూస్డ్ ఇన్ సూపర్ కిడ్స్. జస్ట్ గో త్రూ, నేర్పించుకోండి, చేయండి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. చెడిపోవడానికి ఇదే కరెక్ట్ ఏజ్, మంచి కావడానికి కరెక్ట్ ఏజ్. మీరు ఎలా ఉంటే పిల్లలు అలాగుంటారు, మీరు బాగుంటే పిల్లలు బాగుంటారు, మీరు లేకుంటే బాగుంటారు. వాట్ యు డూ? ఆల్వేస్ కంపేరింగ్. చూడరు వాడికి మార్కులు ఎక్కువ వచ్చాయి, వాడు ఇలా చేయి ఇలా చేయి, వాడు 98% 93% అనుకుంటాడు. నన్ను వాళ్ళ కిడ్తోని నన్ను కంపేర్ చేస్తున్నాడు. దట్ పేరెంట్ హిస్ పేరెంట్ ఇస్ హావింగ్ 2 cars 1 బంగ్లా. మా నాన్నకేముంది? ఇఫ్ యూ స్టార్ట్ కంపేరింగ్ యు ఆర్ అవుట్ బాస్. డోంట్ కంపేర్ విత్ అదర్. ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ మీన్స్ యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ చైల్డ్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి చైల్డ్? మీ చైల్డే, మీ బ్లడ్డే వచ్చింది. నువ్వు పెద్ద చదువుకున్నావా? వాడికి మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వెంత గొప్పను వాడు ఎక్కడి నుంచి వస్తాడు? కొత్తగా వస్తాడా? కొత్తగా రాడు కదా సార్. మా వాడు పెద్ద, నువ్వేమే నువ్వు చెప్పు ఒకసారి. నీ మార్కులది అందుకని పిల్లలు ఎక్కడ ఉందో చెప్పారు. జస్ట్ చెక్అప్ యువర్ 10th class మార్క్స్. 50% కూడా రాలేదు మీకు. యువర్ సన్ ఈస్ గెటింగ్ మోర్ దెన్ దట్. రాజేష్ వాళ్ళు ఒక వీడియో చెప్పినారు కదా, మీరు వీడియో ప్లే చేసి ఇస్తారా? ఉండండి గంప గారు ఇస్ బ్యాక్. ఓకే ఓకే. ఏమైందమ్మా? We lost your connection, sir. దాని నుంచి. Really? Yeah. Just for a few seconds. I'm going on talking something. Very important. Yeah, sir. ఎంతసేపు మిస్ అయింది? ఇప్పుడే మిస్ అయింది సార్. Few seconds. యా, మధ్యలో మిస్సింగ్ అయితేనే కదా వాల్యూ తెలిసేది. ఓకే, ఇది సమ్ ప్రాబ్లమ్ అండి, మై ఇంటర్నెట్ ఓన్లీ, ఐ థింక్ సో. ఓకే, సో కైండ్లీ లిజన్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. మీరు నేను చెప్పింది, ఈ ఏజ్ చాలా 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 ఇంపార్టెంట్. దిస్ ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏజ్ లో మనం పిల్లల్ని చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ యు హావ్ డన్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్, టేక్ కేర్ ఇన్ సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ లో మీరు కొట్టి ఉంటే సెకండ్ స్టేజ్ లో సెట్ చేయండి. ఆ సబ్ కాన్షియస్ లో అన్కాన్షియస్ లో ఉందానికి మనము కాన్షియస్ లో వాళ్ళని మార్చండి, చేంజ్ చేయండి. వాళ్ళు మీ ప్రాపర్టీ, మీ అసెట్స్, దే ఆర్ యువర్ అసెట్. మళ్ళీ అసెట్ బాగాలేకుంటే ఏమైతుంది? మన సంస్కృతి ఏందో చెప్పండి, మన సాంప్రదాయం ఏం చెప్పండి, మన భాష గురించి చెప్పండి, మన అమ్మవారి గురించి చెప్పండి, మన కమ్యూనిటీ గురించి చెప్పండి. మన తిండి తెలుసా? టోటల్ ఈ ప్రపంచంలో అందరి ఫుడ్ ఎంతమంది ఇంట్లో తెలియదు, కానీ మనం వైశాస్ ఇంట్లో తిన్నని ఫుడ్ ఎవడు తినడు అన్ని ఐటమ్స్ ఉంటాయి మన ఇంట్లో. రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో, యూ చెకప్. అన్ని ఐటమ్స్ కొత్త తయారు చేస్తాం మనం. ఇప్పుడు ఏమైందండి, జంక్ ఫుడ్స్. ఇంట్లో ఓపిక పోయింది, బయట నుంచి టన్స్ ఇస్ కమింగ్. సో మై డియర్ పేరెంట్స్, మై రెస్పెక్టెడ్ పేరెంట్స్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. ఇంకొకటి చెప్తానండి, మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పేరెంట్ తీసుకోండి సార్, ఒక పేరెంట్ తీసుకోండి. టేక్ వన్ పేరెంట్ ఎగ్జాంపుల్. ఎవరైనా ఒక పేరెంట్, ఒక్క పేరెంట్ తీసుకోండి సార్, ఒక పేరెంట్. యా, అమ్మా మీ పిల్లల వయసు ఎంత చెప్పమ్మా? సాయి, స్వర్ణ. అయ్యో మీట్లో ఉన్నారండి. సాయి, స్వర్ణ, మీ చిల్డ్రన్ ఏజ్, మీ చిల్ల అమ్మలాగా ఉంది. అమ్మా మీ పిల్లల వయసు చెప్తారా? ఆస్ట్ టు అన్మ్యూట్. మీ చిల్డ్రన్ ఏజ్. షీ ఈస్ టాకింగ్. మా హెడ్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి, కనెక్షన్ హియర్ బట్ షీ కాంట్ టాక్. ఓకే, ఇంకెవరైనా కొంచెం చూసుకొని తీసుకోండి. రైట్, మీ పిల్లల ఏజ్ అమ్మా, ఏజ్ చెప్పండి. వినలేదు సార్. వదిలిపెట్టండి, ఎవరైనా తీసుకోండి. అదర్వైజ్ నేను మీ అందరినీ క్వశ్చన్ అడుగుతున్నా అండి. మీ ఏరియాలో పార్వతి మేడం వచ్చింది. పార్వతి మేడం, షీ వాజ్ లిజనింగ్ వెరీ పేషెన్స్లీ. పార్వతి మేడం మాట్లాడండి అమ్మా. పార్వతి మేడం, యా, ఆస్ట్ టు అన్మ్యూట్. మీ చిల్డ్రన్ ఏ స్కూల్లో చదువుతున్నారమ్మా? పార్వతి మ్యామ్, అడిగారు. నిన్నే అడుగుతున్నాను. మీ చిల్డ్రన్ ఏ స్కూల్లో చదువుతున్నారు? నా చిల్డ్రన్ క్యాంబ్రిడ్జ్ స్కూల్.
ఎక్కడుందమ్మా అది? ఎక్కడుందమ్మా? బెంగళూరు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ 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 ఇన్ బెంగళూరు కదా? ఏం సార్ బెస్ట్ ఇన్ ద బెంగళూరు అని అడిగారా? అన్ని స్కూల్ బెస్ట్ దా సార్, మనకు పక్కన ఇంటి పక్కన ఉంది. సో మనం యా, నేను అది చెప్తున్నాను. ఇంటి పక్కన ఉన్న స్కూల్లో వేసి చేతులు దులుపుకుంటాం. నేనేం చెప్తాను తెలుసా, బెంగళూరులో హైయెస్ట్ ఫీజు ఉన్న స్కూల్లో చేర్పించండి. నేను చెప్తున్నాను ఒప్పంగా. సార్ హైయెస్ట్ స్కూల్, బట్ కాస్ట్లీగా ఉండింది మా బడ్జెట్ లోపల. థ్యాంక్ యూ. కాస్ట్లీ ఉంది. మీరు సంపాదించిన ఆస్తి అంత ఎవరికి? మీరు సంపాదించిన డబ్బు ఎవరికి? ఎవరికమ్మా? మనం తర్వాత ఇస్తామా, ఫస్ట్ ఇస్తామా? తర్వాత ఇచ్చడం కరెక్టా, ఇప్పుడు ఇవ్వడం కరెక్టా? ఇప్పుడు ఇస్తే ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇస్తే నథింగ్. మనం ఏం చేస్తాం తెలుసా, కంజూష్. ఫైనలీ లిజన్ బాస్, నేను ఇక్కడ నుంచి రికమెండ్ చేసి చిన్మయ మిషన్ కోయంబత్తూరు పంపిస్తా ఉంటాను. సుజాత మేడం, చిత్ర మేడం. Yes అన్నా, yes అన్నా, రాజేష్ అన్నా. Are you able to hear my voice? Yes, yes sir, yes sir. Okay, back. No, I got my power back. No video, sir. Now is okay? Yes, yes. థ్యాంక్ యూ. నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ నన్ను పేరెంట్స్ అడుగుతా ఉంటారు కొంతమంది. ఓకే సార్, మాకు బెస్ట్ స్కూల్ అంటే నేను చెప్తాను, జాయిన్ ఇన్ కోయంబత్తూర్లో చిన్మయ 6 lakhs per year. అంతే, అకౌంట్ ఊటీ దగ్గరలో ఉంటుంది సార్. 6 lakhs, ఓకే, డోంట్ స్పెండ్. యూ మనీ అంతా చేసుకుని తర్వాత చేసుకో. ఏం చేసుకుంటావు? అరే యూ ఇన్వెస్ట్ నౌ దట్. అది ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ జాయిన్ దట్ కిడ్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ స్కూల్, వాళ్ళకి అటువంటి కంటాక్ట్సే ఉంటాయండి. మనం ఏం చేస్తాం, ఇంటి పక్క స్కూల్, ఇంటి పక్క స్కూల్, ఇంటి పక్క స్కూల్ అండ్ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళతో బార్గెన్ చేస్తాం. మనకి డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ కాదు, ఏమనగలరు తెలుసా, ఐ విల్ పే మోర్ వాట్ యూ టీచ్ మోర్. మీ హార్స్ రైడింగ్ పెట్టండి, ఐ విల్ పే ఫర్ హార్స్ రైడింగ్, ఐ విల్ పే ఫర్ స్విమ్మింగ్. మన స్విమ్మింగ్ తెరిపియండి మా పిల్లలకు. అలా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, బార్గెన్ బార్గెన్ బార్గెన్. ఐ డోంట్ నో మీరేం చేస్తాం, నాకు తెలియదు. సార్ నాకు తెలియదు సార్, ఈ స్కూల్ నన్ను పాండిచేరి స్కూల్ అడుగుతున్నా. ఐ డోంట్ నో. ఐ నో వన్ రిసార్ట్, ఒక రిసార్ట్ తెలిసి మేము ఎంజాయ్ చేస్తాం. అప్పుడు మా వాళ్ళతో చేసుకుంటా ఉంటాం. ఆ పేరు మన వాళ్ళకి తెలుసు, ఐ ఫర్గాట్ దస్ రిసార్ట్ నేమ్. ఓకే, సో లిసన్, ఇది ఎప్పుడూ అలా ఉంటుంది అంటే టాప్ ఉండాలి. మనం చిన్నగా ఆలోచించడం, పెద్దగా ఆలోచించండి ఇప్పటి నుంచి. ఒకప్పుడు మనము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం, నో ప్రాబ్లం. కానీ ప్రస్తుతం మనమే ఉన్నాం కాబట్టి ఈ రిజర్వేషన్ సిస్టంలో మనకు జాబ్స్ రావు, మనకేం రావు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, దీన్ని కొట్టాలంటే మనము హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టాప్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ తోని వాళ్ళు క్లర్క్ పోస్ట్ తెచ్చుకుంటే మనం రిజర్వేషన్ లేకుండా కలెక్టర్ పోస్ట్ తెచ్చుకోవాలి. రిజర్వేషన్ తోని కాంపౌండర్ పోస్ట్ తెచ్చుకుంటే రిజర్వేషన్ లేకుండా మనం డాక్టర్ పోస్ట్ తెచ్చుకోవాలి. వి హావ్ దట్. మనకు అమ్మ, మన వాసవి మాత లక్ష్మి ఇచ్చింది, కానీ లాస్ట్ 25 years నుంచి సరస్వతి కూడా ఇచ్చిందండి. అవర్ చిల్డ్రన్స్ ఆర్ నంబర్ 1 ఇన్ స్కూల్స్, నంబర్ 1 ఎనీవేర్. నేనేం చెప్తున్నాను, యూ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ యువర్ చిల్డ్రన్. అదర్వైజ్ నో, డోంట్ గివ్ ఎనీ బర్త్ టు చిల్డ్రన్ ప్లీజ్. వద్దు. ఎందుకు నేర్పిస్తున్నారు? ఎవరికి నేర్పిస్తున్నారు? ఆర్ యూ గివింగ్ ది బెస్ట్ టు ది చిల్డ్రన్? యు ఆర్ గివింగ్ ది బెస్ట్ మొబైల్, బెస్ట్ టీవీ, బెస్ట్ థింగ్, బట్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇచ్చారు. సో టేక్ కేర్ బాస్. 6 to 12 years మీరు చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అది టెండర్ ఏజ్ అండి. ఆ ఏజ్లో కనుక ఏ మాత్రం రాంగ్ ట్రాక్ వెళ్తే, ఐఎమ్ టెలింగ్ యూ మస్ట్ చేంజ్ దెమ్ ఫ్రెండ్స్, యూ మస్ట్ చేంజ్ దేర్ ఫ్రెండ్స్. పేరెంట్స్ తర్వాత హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద చేసేది ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ చేస్తారు ఇన్ఫ్లుయెన్స్. లాంగ్వేజ్ కావచ్చు, సంథింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎలా వస్తుంది? బికాస్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ నుంచి మనం దూరం చేయాలంటే చేంజ్ ది స్కూల్. డోంట్ సే యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్. ఇప్పుడు చెప్తే యు ఆర్ నాట్ గుడ్ అంటాడు. ఓకే, యువర్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్, స్కూల్ ఈజ్ నాట్ గుడ్, లెట్ చేంజ్ ది స్కూల్. పెద్ద స్కూల్ వేయండి, మంచిగా వేయండి. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయమంటున్నా అంటే, నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనం అదే చేయాలి, ఇంక వేరే ఛాన్స్ లేదు మనకు. ఏ గవర్నమెంట్ వచ్చినా ది సిస్టమ్ విల్ బి దేర్. ఏ గవర్నమెంట్ వచ్చినా మన కులాన్ని పట్టించుకునే గవర్నమెంట్ ఎప్పుడు రాదు. ఓపెన్ చెప్తున్నాను, ఎప్పుడు రాదు. హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ బై అస్. మన ట్యాక్స్ లో అట్లీస్ట్ 10% తిరిగి మనకి ఇచ్చేస్తే నో ఈవెన్ సింగిల్ వైశ్య విల్ బి పూర్. ఐఎమ్ టెలింగ్ బ్యాక్. I'll repeat once again. How much Vaishyas are paying income tax? If we refund 10% to us, not even a single Vaishya will be poor.
అంత ట్యాక్స్ పే ఐఎమ్ పేయింగ్ 14 lakhs per year అండి. 14 lakhs. ఫర్గెట్ అబౌట్ దట్. స్మాల్గా వచ్చినది. ఎస్, ఎందుకు ఈ లాస్ట్ 30 years నుంచి పే చేస్తున్నాను. ఎక్కడ పోతుంది చెప్పండి. అందుకోసమే మనం ఎక్కడ కొట్టాలంటే మంచి ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి ఆటలు నేర్పించండి, పాటలు నేర్పించండి, గేమ్స్ నేర్పించండి, స్పోర్ట్స్ నేర్పించండి, భరతనాట్యం నేర్పించండి, ఏం నేర్పిస్తారు నేర్పించండి. ఇన్వెస్ట్ దెమ్. ఏం చేస్తారు? టీవీ ముందు కూర్చుంటారు, వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు ఏడుస్తారు, పిల్లలు కూడా చూస్తూ కూర్చుంటారు. ఒక పిచ్చి అమ్మ, పిచ్చి డాడీ, పిచ్చి అమ్మమ్మ, అంతే కదా. వాడు ఏం చేస్తాడు? మొబైల్ తీసుకుంటాడు, ఏం ఆడుతాడో వానికి తెలియదు. సారీ, లెట్ మీ టెల్ ఫ్రాంక్ అండి, పిల్లలు మంచిగానే పుడతారు ప్రపంచం మీదకి. చెడగొట్టేది తల్లిదండ్రులు. అగైన్ రిపీట్ చేస్తాను, పిల్లలు అందరు సేమ్ పుడతారు, మంచిగానే పుడతారు. చెడగొట్టేది తల్లిదండ్రులే, బయటోళ్ళు కాదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ బాస్. 100%. మీరు కాకుండా ఎవరు చేయరు సార్. ఇంకా మీరు మారకుంటే వాళ్ళు మారరు. మళ్ళీ చెప్తున్నాను, యూ హావ్ టు టేక్ కేర్. ఇక నేను థర్డ్ ఏజ్కి వెళ్తాను, టైం అయిపోతుంది. దేర్ ఆర్ సో మెనీ ఏరియాస్ ఆర్, సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు చెప్తాను. థర్డ్ ఏజ్కి వెళ్ళే ముందు మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ది పేరెంట్స్, సార్ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మేము మీ పిల్లలకు టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ని రోజుల నుంచి మేము క్లాసులు తీసుకున్నాం. ఎవరందరూ ఫుల్ బిజీ అండి. సుజాత కావచ్చు, చిత్ర కావచ్చు, బాలమురుగన్, వాళ్ళ సెంథిల్, అందరూ వెరీ వెరీ బిజీ అండి. ఓకే, నాట్ ఆల్ ది వల్లం రాజశేఖర్ ఇస్ కార్పొరేట్ ట్రైనర్, తెలుసా? అందరు బిజీ. మేము ట్రైనింగ్ ఫ్రీ ఇచ్చాం. మాకు ఫీజు ఇవ్వండి, మా ఫీజు కావాలి. ఫీజు ఏం తెలుసా? వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ గెస్ట్ హౌస్. ఒకటి అయోధ్యలో, ఒకటి తిరుపతిలో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి విజయవాడలో, ఫ్యూచర్లో తొందరలో కోయంబత్తూరు, అక్కడ సేలంలో, అక్కడ మా వాళ్ళు చూస్తున్నారు. మీ కాంట్రిబ్యూషన్ అడుగుతున్నామండి, ఓ డొనేషన్ అడుగుతున్నాం. లెస్ దెన్ 500 వి డోంట్ యాక్సెప్ట్. అది కూడా చెప్తున్నాను. అబౌవ్ 500 మాకు కావాలి, డొనేషన్ కావాలి. హూ ఆర్ రెడీ, జస్ట్ రెడీ అని కొట్టండి, మేము అకౌంట్ నెంబర్ ఇస్తాం, టక్ ట్రాన్స్ఫర్ చేయాలి. హౌ మనీ ఆర్ రెడీ? మీ మనసు చూపించండి సార్, షో యువర్ దిల్ చూపించండి సార్. అకౌంట్ నెంబర్ ఇవ్వండి సార్, గూగుల్ పే నెంబర్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఎవరో స్క్రీన్ షేర్ చేశారు, రాజేష్ స్క్రీన్ షేర్ చేశారు. ఓకే, దిస్ ఈస్ ది పేమెంట్ అండి. నౌ లెట్ మీ సీ హౌ మెనీ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, హౌ మెనీ ఆర్ కైండ్ హార్టెడ్, టక్ మీరు పంపించండి సార్. హూ ఎవర్ సెండ్ టుడే, send your photograph also. Day after tomorrow we have a valedictory ceremony. దాంట్లో మీ ఫోటోలు మొత్తం ఒక వీడియో చేసి వీల్ అక్నాలెడ్జ్ అండ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కూడా పెడతాం, వాసవ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధం లేదండి, మధ్యలో చిన్న బ్రేక్ లాగా అడిగాను అంతే. ఓకే, ఐ నో కైండ్ హార్టెడ్ పీపుల్. సో మినిమం 500 రూపీస్, అంతకంటే ఎక్కువ 1000, 10,000, 5,000 ఇవ్వండి సార్. ఏమైతుంది ఇస్తే ఎక్కడ పోతాయి సార్? మనము ఏం కాదు కదా, ఇవ్వండి, ఇస్తేనే మంచిగా ఉంటుంది సార్. మీరు ఇప్పుడు హైదరాబాద్ విజిట్ చేశారా? ఇఫ్ యూ కమ్ టు హైదరాబాద్, మా దగ్గర ట్యాంక్ బండ్ ఉంటుంది. ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఉంటుంది. యూ బ్రింగ్ 1 spoon, ఓకే, అండ్ డ్రింక్ ఓన్లీ 1 spoon ఆఫ్ ది వాటర్. యూ విల్ డై బికాస్ దట్ వాటర్ ఇస్ స్టాగ్నేటెడ్. అంటే వాటర్ బయటకు వెళ్ళదు సార్, అక్కడే ఉంటుంది వాటర్ లేదు. అదే కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఆర్ వాట్ ఎవర్ యూ సే, కావేరి, ప్యూర్ వాటర్. ఓకే, గంగా ఎందుకు? అది ఫ్లో ఉంటుంది, ఫ్లో ఉన్నది, ప్యూరిటీ ఉంటుంది. స్టాగ్నేట్ అయింది, మురిగిపోతుంది. మన మనీకి కూడా డొనేషన్ చేస్తే దానికి కూడా పుణ్యం ఉంటుంది, మంచి ఉంటుంది. వీఆర్ కండక్టింగ్ వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్. వీ నీడ్ సూపర్ కిడ్ స్టూడెంట్స్. ఐ రిక్వెస్ట్ రవిచంద్రన్ సార్, ఇక్కడ ఉన్నాడు, మా ట్రెజరర్ గారు ఉన్నారు. సార్, వాట్ ఎవర్ డొనేషన్ కమ్ టుడే, ఇఫ్ ఇట్స్ కమ్స్ మినిమం 3 lakhs, దాని మీద రాయండి సార్, దిస్ రూమ్ డొనేటెడ్ బై తమిళనాడు సూపర్ కిడ్ పేరెంట్స్ అని రాయండి సార్. ఐ వాంట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ యూ రవి సార్. సార్ చాట్ లో కూడా నంబర్ షేర్ చేస్తుంటాం సార్. రవి సార్, సార్ మీరు నాకు ప్రామిస్ చేయాలి. మేము 3 lakhs మా పేరెంట్స్ ఇస్తారు మీకు, మా పేరెంట్స్ 3 lakhs ఇస్తారు. రూమ్ పైన మాకు పర్మనెంట్ ప్రాజెక్ట్ రూమ్ పైన దిస్ రూమ్ డొనేటెడ్ బై సూపర్ కిడ్ తమిళనాడు అని రాయాలి సార్. దాని మీద సూపర్ కిడ్ yes, fantastic. We'll give the privilege. We'll give the privilege. Now 1,000 rupees minimum రావాలి, 2,000 rupees minimum, 5,000 rupees minimum రావాలి. Come on, do it. This show your kind heart, boss. So Ravi sir, very good idea na. మీరు చెప్పింది చాలా మంచి ఐడియా. డెఫినెట్లీ తమిళనాడు వాసవి సూపర్ కిడ్స్ ఇంత ఒక రూమ్ ఇస్తాం నా, అది ఏండ్లుగా more than 100 days ఉంటుంది నా. డెఫినెట్లీ మనం పోయిన కూడా ఉంటుంది రూమ్. సారీ టు డిస్టర్బ్ యూ. కొందరు వాళ్ళు నెఫ్ట్ డీటెయిల్స్ అడుగుతా ఉంటారు సార్. మాకు జీపే లేదు, మాకు నెఫ్ట్ డీటెయిల్స్ రేపు మనం వాళ్ళ గ్రూప్ లో పెడుతున్నా సార్. రేపు
మనం పెడతాంనా? లేదమ్మా, ఇప్పుడే పెట్టాలి నెఫ్ట్. మీ నెఫ్ట్ పెట్టేయండి. మీది పెట్టేయండి, ఇప్పుడే పెట్టేయండి. ఇప్పుడు నా ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ స్టేజ్. ఎవరైనా పెట్టండి, మన 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 వాలంటీర్స్ ఉన్నారు కదా, Sure, sir. Sure. మీ నెఫ్ట్ పెట్టేసండి. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ స్టేజ్. వెరీ వెరీ క్రూషియల్ ఏజ్ అండి. 13, 14, 15, 16, 17, 18, 19. I would like to say dangerous age. ఎందుకు తెలుసా? మీ మాట ఏమీ వినరు. వాళ్ళు చెప్పిందే మీరు వినాలంటారు. మొబైల్లో మినిమం 8 hours స్పెండ్ చేస్తారు. మొబైల్ 8 hours మినిమం స్పెండ్ చేస్తారు. నేనేం చెప్తానంటే, మీ పిల్లలకు, మీ చిల్డ్రన్స్కు మొబైల్ ఫోన్ మీరు టైప్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ప్రీపెయిడ్ ఇచ్చారా, పోస్ట్ పెయిడ్ ఇచ్చారా? కమాన్, టైప్ 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 బాస్, టైప్, కమాన్, టైప్ టైప్. ప్రీపెయిడ్ ఇచ్చారా, పోస్ట్ పెయిడ్ ఇచ్చారా? అన్న రాజేష్ అన్న, నేను నెఫ్ట్ డీటెయిల్ మీకు పంపించిందాను, మీకు షేర్ చేయండి అన్న ప్లీజ్. యా, ఐ విల్ సెండ్ ద బ్యాంక్ డీటెయిల్, ద నెఫ్ట్ ఐ విల్ సెండ్ యు రైట్ నౌ. థాంక్యూ. ప్రీపెయిడ్ ఇచ్చారా, పోస్ట్ పెయిడ్ ఇచ్చారా? మీ మొబైల్ ఫోన్ కు సిమ్ ప్రీపెయిడా, పోస్ట్ పెయిడా? యా, ఐ నో అన్ని ప్రీపెయిడ్స్ ఉంటాయి 99%. ఎందుకంటే మనం మనీ 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 కదా. మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు ఆల్ ది పేరెంట్స్, డోంట్ గివ్ యువర్ చిల్డ్రన్ ప్రీపెయిడ్ ఇవ్వకండి. లిటిల్ ఎక్స్పెన్సివ్, గివ్ పోస్ట్ పెయిడ్, బికాస్ యూ కెన్ ట్రాక్ ఎవ్రీథింగ్. యువర్ చిల్డ్రన్స్ ఆర్ గుడ్. మీ పిల్లలు మంచి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు. యూనో, డ్రగ్స్, ఆల్కహాల్ ఇస్ ఎ స్మాల్ థింగ్ అయిపోయింది ఇప్పుడు నాకు. ఆల్కహాల్ స్మాల్ అయిపోయిందండి, డ్రగ్స్. ఓకే, 8th class గర్ల్ కు 10th class బాయ్ లవ్ అట, లవ్ లవ్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? మొబైల్. రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీరు మీ చిల్డ్రన్స్ కు మై సిన్సియర్ వన్ ఆఫ్ ది అడ్వైస్ కమ్ సజెషన్ కమ్ ఏ కాషన్, గివ్ ది పోస్ట్ పెయిడ్. అందుకనే చిల్డ్రన్ ఇక్కడ ఉండొద్దని చెప్పాను. పోస్ట్ పెయిడ్ మీరు బిల్లు ట్రాక్ చేయొచ్చు, టోటల్ నంబర్స్ విల్ గెట్ ఇట్. ప్రీపెయిడ్ ఏమీ రాదు మీకు. అనేది మనీ మనీ, సేవింగ్ సేవింగ్ షేవింగ్, అంత అవుట్. ఆడ జంపు. యూ మస్ట్ గివ్ అండి. మీరు ప్రీపెయిడ్ వాడండి, మీకు లవ్ ఎక్కడది ఏం లేదు. మీరు ఏదైనా వాడుకోండి. మీ పిల్లలు మాత్రం పోస్ట్ పెయిడ్ ఇవ్వండి. చెప్పండి ఎందుకు పోస్ట్ పెయిడ్ అంటాడు, ఫస్ట్ డౌట్ అడుగుతాడు. ఎందుకు నాన్న అంటే, నేను మర్చిపోయినా సరే నీ ఫోన్ పనిచేయాలి కదా అని చెప్పేయండి. ఫోను నేను ఇవ్వద్దంటే ఫోన్ ఖచ్చితంగా అడుగుతారు, తీసుకుంటారు వాళ్ళు. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దే విల్ జంప్, క్రై, షౌట్. యూ హ్యావ్ టు గివ్ ఫోన్. అంటే మీ పిల్లల ఫోను నీ ఫోన్తో చూస్తే దేర్ ఫోన్ ఈజ్ బెటర్ దెన్ యువర్ ఫోన్. మీది పాత ఓల్డ్ ఫోన్ ఉంటుంది, దేర్ ఫోన్ ఇస్ వెరీ గుడ్ ఫోన్ అండ్ ఇస్ ఎ స్మార్ట్ ఫోన్ అండ్ ఇట్ ఓపెన్స్ ది వరల్డ్. ఎనీథింగ్ కెన్ సీన్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. గేమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఐ విల్ నాట్ టాక్ ఓపెన్లీ. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సైన్స్ కోసం ఓకే, డిస్కవరీ కోసం ఓకే, నాలెడ్జ్ కోసం ఓకే, బట్ అడిక్షన్ కోసం నాట్ ఓకే. ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఫోన్? వాళ్ళు పడుకున్న తర్వాత ఎప్పుడన్నా మొబైల్ తీశారా? ఇఫ్ మొబైల్ ఈజ్ లాక్డ్ మీన్స్ యువర్ లాక్డ్ బాస్. టెల్ యువర్ చిల్డ్రన్ యువర్ మొబైల్ షుడ్ బి అట్లీస్ట్ లాక్, ఐ షుడ్ నో అని చెప్పండి, అన్లాక్ చెప్పండి. డూ హ్యావ్ దట్ కేర్? అంత రెస్పెక్ట్ ఇస్తారా? చూద్దాం. నో ఇట్స్ పర్సనల్ డాడ్ అంటారు. నీకు పర్సనల్ ఏంట్రా? వాట్ ఈస్ యువర్ పర్సనల్? సంథింగ్ హ్యాపెండ్, సమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఐ షుడ్ ఓపెన్ యువర్ మొబైల్. కాబట్టి నేను కొన్ని అకౌంట్స్ కొన్ని దాంట్లో పెడుతున్నాను నేను సీక్రెట్ గా, కాబట్టి ఐ నీడ్ టు ఓపెన్ అని చెప్పండి. నో, డూ ఇట్ సార్, డూ ఇట్. You should know your children's lock. If they don't know your children's lock means they are out of the way. ఏం సార్ మా పిల్లలకు మాకు ఫైటింగ్ చేస్తురా? కాదు, యువర్ చిల్డ్రన్స్ ఆర్ గుడ్ బట్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్. యువర్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, దట్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఎట్ గుడ్. ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి పాసిబుల్. అండ్ ఎవరైనా ఆల్రెడీ మాకు గూగుల్ పేకు అమౌంట్ పంపిస్తే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టండి. విల్ థ్యాంక్. ఇఫ్ యూ డొనేట్ ఆల్రెడీ యూ కెన్ జస్ట్ షేర్ స్క్రీన్ ఆల్సో. విల్ థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, ఆల్ 466 people. థ్యాంక్ యూ. రైట్, సో దిస్ వాట్ ఐమ్ టాకింగ్ మొబైల్ గురించి. రెండోది చెప్తానండి, అప్ టు 12 years వరకు మీ చిల్డ్రన్, మళ్ళీ చెప్తున్నాను సార్, కైండ్లీ లిజన్ టు మీ కేర్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అప్ టు 12 years వరకు మీ చిల్డ్రన్, గర్ల్స్ బాయ్స్ సేమ్. అప్ టు 11 years 12 years వరకు గర్ల్స్ బాయ్స్ సేమ్. ఆఫ్టర్ 12 years girl is different, boy is different. Okay, thank you VSK.
Your girl, అంటే నీ daughter is different and your son is different from 11 years onwards. Your daughter is more intelligent than your son. And the ladies, the girls, they have 10 times power than the boys. Boys are powerful in body, the girls are powerful in brain. They are very, very powerful. But manamu hundreds years we pressed this ladies not to come up. But they are more creative, and most secret చెప్తాను, more courageous. They are more courageous than boys. We don't know. మనం ఏదో అనుకుంటాం, కాదు. ఇప్పుడు ఏం కావాలి తెలుసా? 12, 13, 14, 15, 16, 17 ఎలా ఉండాలి తెలుసా? నేను ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఫాదర్ అంటే నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాట్లాడతా, నేను నాకు చెప్పండి, మీ సన్ మీ క్లోజా, మీ డాటర్ మీ క్లోజా? యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ యువర్ డాటర్ ఆర్ యువర్ సన్? వీలుంటే టైప్ చేయండి. ఓన్లీ ఫాదర్, మదర్ కాదు. మదర్కి అందరూ ఇద్దరు సమానం ఉంటుంది, బాయ్ని ఎక్కువ చూసుకుంటుంది ఆమె. రైట్. సో ఏంజిల్, ఓకే, మీ డాటర్ను క్లోజ్గా ఉండేది ఎవరితో తెలుసా? ఫాదర్తో క్లోజ్గా ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, డాటర్ షుడ్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు నాన్న, ఫాదర్. వాళ్ళు లోపల బయోలాజికల్, ఫిజియలాజికల్, సైకలాజికల్ చేంజెస్ వస్తాయి గర్ల్స్ లో. ఆ చేంజెస్ ను అమ్మ అబ్జర్వ్ చేస్తుంటది, కానీ అమ్మకు అమ్మనే పోటీ, అమ్మకు అమ్మాయే పోటీ. 13 years గర్ల్ లిప్స్టిక్, వాళ్ళ మదర్ కూడా లిప్స్టికే. ఓకే, కాంపిటీషన్, లేడీసే కాంపిటీషన్. ఇక్కడ ఏం కావాలి తెలుసా? యూ ఫాదర్, నాన్న, నీవు నీ కూతురికి ఈ ప్రపంచంలో ద బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కావాలి బాస్. ఇది నోట్ చేసుకోండి. ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కావాలి తెలుసా డాటర్కు? ఈ వరల్డ్ లో నాన్న కంటే గొప్ప ఫ్రెండ్ ఎవడు ఉండకూడదు. దట్స్ ఇట్. షీ షుడ్ షేర్ ఎవ్రీథింగ్ టు యూ అండ్ షీ షుడ్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు షేర్ ఎవ్రీథింగ్ టు యూ. ఆమె ఫ్రీడమ్ కావాలి నీతో షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి, మనసు పంచుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ అపోజిట్ సెక్స్ కావాలి. అపోజిట్ సెక్స్ ఫ్రెండ్ నాన్ననే కావాలి. దట్స్ ఇట్. నేను రిపీట్ చేసింది ఎవరన్నా దయచేసి తమిళ్లో చెప్పండి సార్ కొద్దిగా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఎవరన్నా కూడా దయచేసి ప్లీజ్ ఎవరన్నా చెప్పండి ప్లీజ్. మీ నాన్ననే ఫ్రెండ్ కావాలి, అంతకంటే గొప్ప ఫ్రెండ్ ఎవరు ఉండొద్దు. ఇఫ్ యూ కెన్ టాక్ ఎనీబడి, అదర్వైజ్ నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఓకే. லைஃப்ல உங்களுக்கு உங்க அப்பா தான் முதல் ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంత ఫ్రెండ్ కంటే మీతోడ డాడీ దా మీ ఫస్ట్ ఫ్రెండ్ గా మీరు ఫీల్ చేస్తారంటే మీ లైఫ్ ఫస్ట్ క్లాస్ ఉన్నట్టు చెప్పి చెప్తారు. ఎప్పుడు నేను ఓపెన్ గా డాడీ వెంట మీరు మాట్లాడే ఇదిగా ఉన్నాను, తోల చేసి డాడీ వెంట మాట్లాడండి. మీ డాడీ దా మీ ఫ్రెండ్, డాడీ దా మీ హీరో. సో యూ కెన్ టేక్ దట్. డెఫినెట్లీ మీరు జయించిన పర్సన్ అన్నా. ఓన్లీ థింగ్ ఫ్రమ్ నాగలక్ష్మి దే రిసీవ్ 1000 rupees ఫ్రమ్ నెఫ్ట్ నా. ఫ్రమ్ నాగలక్ష్మి గారు, మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండి మీ పిల్లలు బాగా చదువుకోవాలని మా 1 lakh members అయిన వాసవికుల మెంబర్స్ నుంచి we pray for your family. These prayers will get now. We will donate. You will get the blessings. Kindly send the photo. We can upload for the YouTube. Thank you. Yes. Please donate. అరే గ్రేష్, ఏం చేసుకుంటారు బాస్? మనీ ఇవ్వండి బాస్, కొద్దిగా ఇవ్వండి మనీ. ఏం చేసుకుంటారు? కొద్దిగా లిటిల్ మనీ డొనేట్ టు us. ఓకే. సో ఇక్కడ ఫాదర్ డాటర్ ఎప్పుడు ఒకటే పార్టీ ఉంటారు. వీడు సన్ను అటు ఇటు జంప్ చేస్తుంటాడు. ఎక్కడ జంప్ చేస్తుంటాడు సన్. ఏం చేస్తుంటారు తెలుసా? ఫాదర్ వీక్నెస్ సన్ బాగా తెలుసు. ఎందుకంటే అమ్మతో క్లోజ్ ఉంటే నాన్న ఇంటాడని తెలుసు. అమ్మతో క్లోజ్ ఉంటేనే. ఇక్కడ సన్ కొద్దిగా అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం లేదు సార్. డాటర్ కొద్దిగా అటు ఇటు అయితేనే ప్రాబ్లమ్. అగైన్ యూజింగ్ దిస్ ఇన్ తెలుగు. డాటర్ ఏమనైతే మనం తట్టుకోలేమో, సన్ కొద్దిగా అటు ఇటు అయినా కొద్దిగా ప్రాబ్లం కాదు. ప్రాబ్లం నేను కూడా వద్దను. బట్ ఇదంతా ఎప్పటి నుంచి వస్తుంది? 6 years నుంచి ఎలా పెంచుతామో, 7 years నుంచి ఎలా పెంచుతామో, 8 years నుంచి ఎలా పెంచుతామో, దిస్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. షుడ్ టేక్ కేర్. ఆ టేకింగ్ కేర్ లో ఇక్కడ ఎప్పుడు వస్తుందంటే ఈ వయసు, ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి గర్ల్స్ కు దే విల్ గెట్ hundreds of thoughts, attractions, so many attractions, lot of attractions. బట్ అక్కడ ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే
అమ్మతో తక్కువ చెప్పుకుంటారు, నాన్నతో ఎక్కువ చెప్పుకుంటారు. నాన్న గనక ఫుల్ బిజీ ఉండే మనీ బిజీలు ఉంటే దే విల్ షేర్ దిస్ టు అదర్ ఫ్రెండ్, మేబీ బాయ్. కాలేజ్లో ఇంటర్మీడియట్ అంటాం తెలుగులో, మీరు 10+2 అంటారు, 10+3 అంటారు, సంథింగ్ లైక్ దట్. అక్కడ స్టార్ట్ అవుతుంటది. వెన్ నాన్న ఫాదర్ బిజీ అయితే ఫ్రెండ్స్ ఫ్రీ అయిపోతారు. ఫాదర్ బిజీ అయితే ఫ్రెండ్స్ క్లోజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఫాదర్ కనుక క్లోజ్ అయితే ఫ్రెండ్స్ కూడా క్లోజ్ అయిపోతారు. అర్థమైందా లాంగ్వేజ్? అరే యూ షుడ్ ఇంటికి రాగానే మీ డాక్టర్ భుజం మీద చేసి ఇలా చేసి, నాన్న ఎలా చదువుకున్నావురా, ఎలా ఉన్నావురా, కాలేజ్ ఎలా వెళ్ళావు, ఫ్రీగా మాట్లాడాలి. ఏదైనా అన్నదనుకో నవ్వాలి, జోక్ రాకుండా నవ్వాలి. అప్పుడు ఏమంటాడు తెలుసా? షీ విల్ థింక్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్ టు మై నాన్న, ఐ కెన్ షేర్ ఎనీథింగ్ టు మై పాప. అది వచ్చిందనుకోండి 90% యూ కెన్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్. మళ్ళీ చెప్తున్నాను సార్, గర్ల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ దెన్ ది బాయ్స్. థాట్స్ లో కానీ ఐడియాస్ లో కానీ వెరీ పవర్ఫుల్ అండి. దాంట్లో మీరు చాలా పవర్ఫుల్ ఉండండి. ఇక్కడ మనము కెరీర్ కౌన్సిలింగ్ కంపల్సరీ అవసరం సార్. 12 నుంచి కెరీర్ మీద, వాట్ ఈస్ కెరీర్, వాట్ దే విన్ టు బికమ్, డాక్టర్ అంటారా, ఎంబీఎస్ అంటారా, బిజినెస్ అంటారా. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ జరిపియండి సార్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఇఫ్ యూ పాకెట్ అలౌస్, సెండ్ టు ఫారెన్, బట్ కమ్ బ్యాక్, దే షుడ్ కమ్ బ్యాక్ గ్యారంటీ. వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, అక్కడ ఓపెన్ అప్ అవుతారు. అక్కడ ఉండొద్దు, అగ్రిమెంట్ ఈస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ పీజీఆర్, జీపీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ ఇట్, అండర్ గ్రాడ్యుయేషన్, దే షుడ్ కమ్ బ్యాక్. మీ ఇష్టం, ఫారెన్ కదా, ఇక్కడే బెస్ట్ స్కూల్లో చేయించండి, ఇక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వండి. కెరీర్ కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 10+2 తర్వాత దే డోంట్ నో వాట్ టు చూస్. దేర్ ఆర్ సైకోమెట్రిక్ టెస్ట్ ఆర్ దేర్. ఇఫ్ యూ జస్ట్, ఒకప్పుడు మేము మా దగ్గర టూల్స్ ఉండేది, టూల్స్ సీక్రెట్ గా. నౌ ఇట్స్ ఆల్ అవైలబుల్ ఇన్ గూగుల్కి వెళ్ళి 10+2 వాట్ ఇస్ ది బెస్ట్ అని కొట్టండి, యూ గెట్ సో మెనీ టూల్స్. మీ సన్ దేంట్లో బెస్ట్, దాని టూల్స్ కనుక మనం టైప్ చేస్తే ద బెస్ట్ ఇన్ దిస్ వాళ్ళకి తెలుస్తుందండి. 10th తర్వాత ఏది బెస్ట్ తెలుస్తుంది. ఇవన్నీ మీరు దగ్గర నుండి చేయించాలి. ఇట్ ఈస్ నాట్ డ్యూటీ ఆఫ్ సంబడి అండి, డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మెనీ చిల్డ్రన్ దే ఆర్ సఫరింగ్, దే డోంట్ నో వాట్ టు డూ. వాళ్ళు ఏదో చేశారు, ఏదో అవుతుంది, ఫైనల్ ఏదో అయిపోయింది, దట్స్ ఇట్. దే థాట్ సంథింగ్, ఇట్ హస్ హ్యాపెన్ సంథింగ్, ఇట్ హస్ వెంట్ సంథింగ్. ఇవన్నీ కారణం ఏం తెలుసా? యూ షుడ్ టేక్ కేర్. సో యూ వాంట్ బ్రింగ్ ది బిజినెస్ తీసుకొస్తారా? బిజినెస్ తీసుకురావాలంటే బిజినెస్ కోర్సెస్ చేర్పించండి. ఐ వాంట్ టు టెల్ యూ, బిజినెస్ ఇస్ ది బెస్ట్ దెన్ ఎనీథింగ్. మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ ఇస్ ది బెస్ట్ దెన్ ఎనీ జాబ్. ఇన్ఫోసిస్ ఓనరు ఈస్ డూయింగ్ బిజినెస్, ఇన్ఫోసిస్ లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్. హలో, మైక్రోసాఫ్ట్ ఓనరు ఈజ్ బిజినెస్, ఈజ్ డూయింగ్ బిజినెస్, మైక్రోసాఫ్ట్ లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్. సో హూ ఈజ్ ప్రొవైడింగ్ ఎ సాలరీ ఈజ్ ఎ లీడర్, హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ లీడర్ ఈజ్ ఎ లేబర్. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి. మన పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ నేర్పించండి, ఎంప్లాయీ స్కిల్స్ తక్కువ నేర్పించండి. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, మోటివేట్ దెమ్. బట్ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవ్వండి, దానికి సంబంధించిన టెక్నాలజీ ఇవ్వండి, దానికి సంబంధించిన చదువు ఇవ్వండి. అప్పుడేమీ తెలుసా, ఇట్ విల్ ఓపెన్ అప్. దే ఆర్ బెటర్ దెన్ యూ వాస్. మీకంటే బాగా ఆలోచిస్తారు వాళ్ళు. మీ పిల్లల్ని 13 years తర్వాత ఎలా పెంచాలి? మళ్ళీ చెప్పాను కదా, బిలో 5 years వాళ్ళు గాడ్ లాగా, కింగ్ లాగా, సీఎం లాగా చూసుకోవాలి. 5 to 13 years వరకు మిలిటరీ లాగా పెంచాలి. 13 to 19 వరకు ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. ఫ్రెండ్, ఆస్క్ దెమ్ యువర్ ఒపీనియన్. నాన్న, దిస్ కలర్, ఏ కలర్ బాగుంటుందిరా, ఇక్కడ ఏ కలర్ వేయాలి, అక్కడ బ్లూ బాగుంటుందా, ఐ డోంట్ నో, యూ చూస్ యువర్ రూమ్ అని వదిలిపెట్టండి. దే విల్ గివ్ ది బెస్ట్. నో, నీకేం తెలుసురా అనుకో, ఏం చేస్తారు, మా నాన్న ఇంతే, నా లైఫ్ ఇంతే. నో, గివ్ దేర్ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ ఇవ్వండి, వాళ్ళ ఒపీనియన్ ఓపెన్ కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్ ఓపెన్ చేయించండి. అప్పుడేమీ తెలుసా, మీకంటే బెస్ట్ ఐడియాస్ వస్తాయండి. ఈరోజు మార్నింగ్ నాకు ఒకరు ఫోన్ చేశారు. ఓల్డ్ కాట్ ఉందట వాళ్ళ ఇంట్లో, ఓల్డ్ కాట్, అది ఏన్షియంట్, ఎప్పుడో 60-70 years. ఆ కాట్ ది ఫోటో తీసి ఆయన ఓలెక్స్లో పెట్టాడు. ఓలెక్స్లో పెట్టి యూ వాంట్ టు సెల్, 60,000 కోట్ చేశాడు. ఇమ్మీడియట్గా ఈ గాట్ 20 phones. సార్ విల్ పే 60,000, గిమి అన్నట. సో ఇతను ఏం చేశాడు, 60,000 వస్తుంది కదా అని చెప్పేసి ఈ సెండ్ ది QR కోడ్, వీడు క్లిక్ చేస్తే వీడి 60,000 వానికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ చెప్తున్నాను, వీడి 60,000 వాడికి వెళ్ళిపోయాయి. సమ్ బీహారీ వాడు. దిస్ ఆర్ యువర్ చిల్డ్రన్ కెన్ డీల్ వెరీ బెటర్. మీకంటే బెటర్ వాళ్ళకి తెలుసు, మీకంటే బెటర్ టెక్నాలజీ వాళ్ళకు ఉంది. మొబైల్ టెక్నాలజీ ఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళకి ఎక్కువ ఉంది. వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, వాళ్ళ పక్కన కూర్చోండి, ఇది ఎలా చేయాలి నాన్న అని అడగండి. దే విల్ గైడ్ యూ.
దే విల్ గైడ్ యూ. మీ ఓన్ బిజినెస్ లో ఇంకెలా కొత్త క్రియేటివిటీ మేక్ దెమ్ వాళ్ళకి తెలవకుండా ఏం చేస్తే ఇంకా బిజినెస్ పెడుతుంది. గివ్ దెమ్ యువర్ ఒపీనియన్, దే విల్ గివ్ బెస్ట్ ఒపీనియన్ అండి. ఇవన్నీ మనము ఎప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక ఫ్రెండ్ గా చేసినప్పుడు అవుతుంది. ఫ్రెండ్ గా చూడండి, బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పండి. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అలా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇఫ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. వాళ్ళ అలవాట్లు, హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి చూడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి చూడండి. మీరు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. ఇఫ్ ఎనీబడి స్లో, డోంట్ వరీ అండి. 6 years, 7 years, 8 years, 9 years స్లో ఉంటే డోంట్ వరీ, దే విల్ బికమ్ వెరీ ఫాస్ట్. ఫాస్ట్ ని స్లో చేయడం చాలా కష్టము, స్లో ని ఫాస్ట్ చేయడం చాలా ఈజీ. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఫాస్ట్ వాన్ని స్లో చేయడం చాలా కష్టమో, కానీ స్లో వాన్ని ఫాస్ట్ చేయడం చాలా ఈజీ. సో లెట్ దెమ్ బి. మా వాడు స్లో లర్నర్, డోంట్ వరీ, యూ విల్ బికమ్ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. సో ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు క్రిటిసైజ్ చేయకండి. ఆ సబ్జెక్ట్ టీచర్ ఈజ్ వీక్, దట్ ఈస్ ద రీజన్ యువర్ సన్ ఈజ్ వీక్, యువర్ డాటర్ ఈజ్ వీక్. మళ్ళీ చెప్తున్నా అండి, మీ సన్ మీ డాటర్ ఏదైనా సబ్జెక్ట్ లో వీక్ ఉంటే దే ఆర్ నాట్ వీక్ ఇన్ ది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ ది ప్రాబ్లం, నాట్ యువర్ సన్ డాటర్ ప్రాబ్లం. చేంజ్ ది టీచర్, గో టు స్కూల్, ఆస్క్ దెమ్. అదర్వైజ్ వన్ ట్యూషన్ టీచర్ ఇంటికి పిలిపించి ఆ సబ్జెక్ట్ చెప్పించండి, అంతేగాని డోంట్ ప్రెషరైజ్ దెమ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఆన్ టాకింగ్ టూ మచ్ అండి, 10 అయిపోయింది. ఓకే, I have given you something today. I'm sorry, I didn't saw the timing. వెళ్ళిపోతుంది. సో మీరేం చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. నేను వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, ఇది యాక్చువల్గా 1 day వర్క్షాప్ అండి, విత్ అ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఐ హావ్ నాట్ ఈవెన్ ఓపెన్ మై పీపీటీ. ఓకే, ఐ డిడ్ నాట్ షోడ్ ఎనీ వీడియో ఆల్సో. ఎందుకంటే ఇది చిన్న డిస్కషన్ ఇంత టైం పట్టింది. ఎప్పుడన్నా మనం తమిళనాడు వచ్చినప్పుడు, మనం అక్కడ చెన్నై వచ్చినప్పుడు మా ట్రైనర్స్ ఉన్నారు కదా, సూపర్ ట్రైనర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళతో ఒక క్లాస్ పెట్టించండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము లీడర్షిప్ మీద పెట్టేవాళ్ళం, లీడర్షిప్ కాదు, ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకని వీ థాట్ ఆఫ్ చేంజింగ్ యువర్ కిడ్స్ ఫస్ట్, అండ్ వీఆర్ కమింగ్ విత్ సూన్ విత్ వన్ మోర్ ప్రాజెక్ట్. యూ డిమాండ్ అవర్ ట్రైనర్స్, డిమాండ్ రవి, డిమాండ్ అవర్ గవర్నర్స్, ముగ్గురు గవర్నర్ డిమాండ్ చేయండి, యూ వాంట్ క్లాసెస్ అని అడగండి. యూ వాంట్ మనీ, టేక్ ఇట్ అని అడగండి. మనీ, how much money we want to donate today? You see, minimum 3 lakhs collect all, otherwise I'm failure today. 3 lakhs ఇప్పుడు రావాలి minimum. I know Tamil Nadu are kind hearted, light hearted. Okay, you must donate. Okay, so we will provide you. Now we are coming with a new program, teenage temptations, teenage children's. So we are coming with ఇప్పుడు సూపర్ కిడ్ అయిపోయింది కదండి, సూపర్ కిడ్ కూడా ఇంకో 2 వస్తుందో తెలియదు. But we are coming with a new project, 12 years to 13 years, 14 years, 16 years, 17, 18, 19 వరకు. We are coming with a new psychological perspective లో, we are coming with a new 11 days program. Join your kids. Join your kids. Minimum donation of 500 rupees, 1000 rupees, 5000 rupees, ఇవ్వండి, ఏం కాదు, nothing will happen. Okay, give. That's up to you. If you are poor, we don't ask you. If you are poor, we will support you. మళ్ళీ చెప్తున్నాను, if anybody is poor, Vasavi Club supports. So friends, now we are coming with this new project, and also one more project we are coming with a new project, public speaking skills నేర్పించడానికి తొందరలో వస్తున్నారు, మీరు కూడా నేర్చుకోండి. And one more program is called Train the Trainer. Okay, anyway, how many would like to become a trainers like our Sujata ma'am, and so many trainers are here? How many would like to become? Yeah, I will become a trainer. I will become a trainer, Andy. Yeah, anyone? Chitra madam laga unnaru. Rajesh is a trainer, Balamurugan is a trainer. Right, Ravichandran sir is a trainer, Senthil is a trainer, Veera Pratap is a trainer, Ram Siva is wonderful trainer. All are అందరు మీరు కూడా ట్రైనర్ కాదలుచుకుంటే ఐ విల్ బికమ్ ఏ ట్రైనర్ అని టైప్ చేయండి, మీ నంబర్ టైప్ చేయండి, అండ్ వి విల్ కమ్, విల్ రీచ్ యూ సూన్. ఇది పెద్ద టెక్నాలజీ కాదండి. యూ హావ్ టు గివ్ 1 month to us, 1 month every day 2 hours, 1 month 2 hours, every day 2 hours, 1 month. We will wash and purify, we will train you. Okay, we will give you. ఎందుకంటే మనము వైశ్యాస్లో ట్రైనర్స్ ఎక్కువ అనుకోండి, ఎవ్రీ క్లబ్కు ఒక ట్రైనర్ ఉండాలి. మా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ క్లబ్ షుడ్ హ్యావ్ ఏ ట్రైనర్. ఓకే, దెన్ ఆటోమేటికల్లీ చేంజ్ అండి. దానికోసము వీఆర్ ట్రయింగ్. టుడే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఐఎమ్ సారీ ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, ఫర్గివ్ మీ. అండ్ ఐ సెడ్ బికాస్ మీరందరూ కూడా మీ ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు, మీకు తెలుగు అర్థమవుతుందని తెలుసు, పిల్లలకు అర్థం కాదు కాబట్టి పిల్లలకు తమిళ్లో చెప్పాము. మీరు అందరు కూడా ఈ వాసవి క్లబ్ లో ఇంకా మెంబర్షిప్ లేని వాళ్ళు, ప్లీజ్ జాయిన్ అవర్ వాసవి క్లబ్ మూవ్మెంట్. వీఆర్ 1 lakh members. And there is no Vasavi Club Tamil Nadu, there is no Vasavi Club Orissa, there is no Vasavi Club Telangana, there is only Vasavi Club International. We are one. Okay, and you see, we are all become friends. How?
ఎప్పుడో నేను హిందూపూర్లో when I'm taking class on that day, Shekhar and Shekharana and Adikeshwan sir, they visited Hindupur. We become the friends on that day. We extended this Tamil Nadu moment as on today. So let's make manamandaramo 1 or 2 families only. Again, I'm telling you, 1 or 2 gotras, 1 or 2 families only. Luckily, one family is not there, only 1 or 1 only. So let's all together. Let's unite, boss. Mana business baga cheskundam. Let's earn money, but take care of kids, take care of children, take care of their life. So anytime, whenever you need any help from my side, only one thing I would like to say, and if your children are getting married, you don't invite me, okay? If you are earning more money, don't invite me, okay? If you purchase a Jaguar or BMW, don't inform me. If you purchase a resort or a multi-crorepati, don't inform me. If you have any problem, call me. If you have any problem in your family or anywhere, call me. But I will talk only Telugu. Okay, please. This is one thing. I pray the God. I pray the Vasavi Mata. You should not get any problem, and I should not get any call from you. You all should be happy, healthy, prosperous, happy. Gundandi. This corona is attacking Vaishyas more, so we should be very careful. Okay, that loves more us. We should be away from that. However, that second wave is also gone. Let's hope for the best. Thank you very much, all my powerful 3 governors of Tamil Nadu and all the trainers, extraordinary trainers of Tamil Nadu, all 16 and our 11 plus another 5, and also my Ravi friend, my friend Ravi. Thank you very much, dear Ravi. So nice this class. I think I don't know whether they enjoyed or they learned or not. I enjoyed because we are very much enjoyed. That example I'm speaking to yeah. Chatting la, thank you daddy to Osandi, thank you appa to Osandi sir. Okay, no problem. I love it. I love it. Yeah. So that's it. They very much enjoyed, sir. Very much enjoyed. Sir, Sorry, one Mr. Osidhar, they transfer 5,000 rupees, sir. 5,000 rupees. Oh, sir, Vashikar. What is his name? Yeah, Osidhar. Vashikar, I pray the Vasavi Mata of Penugonda to bless you. Healthy, wealthy, prosperous, happiness to your family. When I am praying, you will get everything, boss. Even చెప్తున్నాను కదా, నా prayers are very powerful, very powerful. So మీరు హ్యాపీగా ఉంటారు. And I am telling you one more word. In this month only, before June, you will get more than 5 lakhs more. That is also guarantee. That is also guarantee, sir. And you will call me, I know that. ఎందుకంటే ఇట్లా ఇస్తాడు వస్తా సార్. I'm example in front of you. Example in front of you. I don't know till 1992 what is Vasavi movement, Vasavi club. But when I know about Vasavi Mata, when I'm praying Vasavi Mata every day, prosperous boss, happiness boss. But people don't know. This is what I want to say. Thank you very much, Andy. Inka donations ivandi. Okay, right, Ravi sir. Shall I close? Shall I leave? Yeah, sure. Thank you very much, sir. Really, we are blessed. Tamil Nadu people and parents really netiki chala blessed, sir. Now the time is 10 o'clock and they are waiting. Sir, miracle class cheptaru, sir. Really, we are wonderful section, sir. Mind blowing, sir. Mind blowing. Thank you, sir. Thank you. What I want to request all the parents and Tamil Nadu trainers and Ravi, if possible, one class by, I'm telling you, kindly, I may request one class on relationship by. Request our president. I can tell you, it's an extraordinary class. Extraordinary sharing will be our president Garu. So my sincere request, if possible. Yes, sir. Very shortly, human relationship. We are planning for that with INB. Right. Vaishyas relationship. We'll talk on the Vaishyas relationship because I have not touched that point. Very, very important points today. We'll touch beautiful subject is there with him. I request you to, if possible, kindly make it arrangement. Sure. Because I saw it today. Very, very wonderful audience. Wonderful audience. And very few people left. Remaining all are with us only. Okay. The Tamil Nadu people always great, sir. You know that, no? I know. Except donation కూడా జీపే లో చాలా మంది ఇచ్చారు సార్. సార్ చెప్పేది ఓన్లీ నెఫ్ట్. సార్ చెప్పింది నెఫ్ట్. అచ్చా, నెఫ్ట్ సార్ కు నెఫ్ట్ వస్తుంది, జీపే వస్తుంది. I am telling only నెఫ్ట్ సార్. జీపే లెవెల్ చెప్తాను సార్. Okay. So thank చాలా మంది ఇచ్చినారు సార్. We will sir, from the NEFT I am receiving 7,000 rupees. So ఇప్పుడు జీపే ఇప్పుడు within 2 minutes చెప్తాను సార్. ఎంత కాల్కులేట్ చేస్తా ఉంటారో we can tell them definitely. Yes sir, మీరేమి you don't find fault with me. I am not asking anything. I am asking for good. Good కోసము ఇంటింటికి వెళ్ళి అడగాలి. I will tell you example. మిల్క్ అమ్మాలంటే డోర్ టు డోర్ వెళ్ళాలి.
మిల్క్ అమ్మాలంటే డోర్ టు డోర్ పోవాలి, ఇది కావాలంటే షాప్కి వెళ్ళాలి. సో ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఎ గుడ్ అంటే మిల్క్. మేము డొనేషన్ అడుగుతున్నాము, డోర్ టు డోర్ అడుగుతున్నాము, గివ్ నథింగ్ ఐ ఫైండ్. అది ఫ్యాంటాస్టిక్. వివేక్, ఆర్ యు ఎంజాయింగ్ వివేక్? నైస్. ఓకే, నౌ టేక్ 1 or 2 comments వచ్చినాయి సార్. fast 1 or 2 questions చాలా very fast. ఇంప్రెస్ అయిపోయారు మీ క్లాస్ లో. సో దే సెడ్ దే కుడ్ అండర్స్టాండ్ యూ thoroughly and they are so happy and everybody is motivated, they want to join your class sir. అందరూ మేము ఈ క్లాస్ లో మేము చేరేందుకు రెడీగా ఉంటామని ఒక మోర్ దెన్ 50 or 100 people would have mentioned we are willing అనేసి అందరూ. Please save the chart. Okay, Rajesh, save the chart. Save the chat, Rajesh. Guruji, we are Okay. so more blessed. సార్ ఎన్నిసార్లు వింటాను మీ మాట వచ్చి అంత పవర్ఫుల్ గా ఉంది సార్. చాలా టైం వింటా కూడా, ఇప్పుడు ఫస్ట్ టైం వినే మరి నేను కూర్చొని వింటా ఉన్నాను సార్. సూపర్, ఎక్సలెంట్ సెషన్ సార్. సూపర్. We are very blessed, Guruji, because of this pandemic. We have a great opportunity to meet once again you with us. So each and every time we are feeling proud to be the student of the powerful Guru. Thank you, Guruji. Thank you. Shall we have some feedbacks, Guruji? 1 or 2, not more than. Okay, we'll Instead of feedback, take questions. Sir, sorry. the GPay payment to 23,600 we received, sir. Very poor. 23,600 from GPay payment only. Very poor. I thought 2,30,000. హలో సార్. గంప నాగేశ్వరరావు సార్. నమస్తే సార్. నమస్కారం సార్ యూట్యూబ్ లో మీరు విన్నాను సార్ నేను. అరే వా, చాలా బాగుంది సార్ మీ స్పీచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లైవ్ లో చూసాం, చాలా ఆనందం ఉంది సార్ నాకు. ఇక్కడ ఏ ఊరు మీది? ఆదోని సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. ఓకే, వెరీ గుడ్. మా సార్ డాక్టర్ చెప్పినారు, విజయ్ డాక్టర్ అని. ఎస్ సార్. ఆ స్పీచ్ మీరు ఇచ్చే కోసం నేను విన్నాను సార్ ఇప్పుడు. ఓకే సార్, నైస్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. రైట్, ఎనీ తమిళనాడు పీపుల్, ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, ఐ విల్ టేక్. Otherwise, no problem. Thank you, Andy. Thank you very much. So nice of you. Wonderful. 1 or 2. Take 1 or 2. That's it. Yeah, please. I'll unmute you. Yeah. Yes. Sai Shruti, మాట్లాడమా. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా వణకం. వినిపించట్లేదమ్మా, రావట్లేదు. కొంచెం లౌడ్గా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా బిడ్డలు ఇద్దరు సాయి రాఘవ్, సాయి శృతి చదువుతూ ఉంటారు దీంట్లో. లాస్ట్ ఇయర్ ఈ పాండమిక్ టైంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నేను నా బిడ్డలు కూడా చదివినాము. అది మా లైఫ్ ని అట్నే టర్న్ చేసేసింది. అండ్ వి వర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ సెషన్. ఇప్పుడే మాకు అగైన్ దొరికింది. Okay, some problem, technical problem. Okay, take somebody. Okay, only Vasu Club ఉన్న వాళ్ళు మాట్లాడండి. Don't talk about other organization. Okay, right. Anything is there? Anyone is there to talk? That's about it. But all the good programs should end with a vote of thanks, sir. Yeah. Anuj, మీరు మాట్లాడాలనా? Anuj, she wanted to donate. I think she wanted to donate some money. That is reason. I kindly request our trainer Balamurugan garu to propose the vote of thanks. So nice of you. Thank you very much. Thank you. So note down my number is just beside my name. My mobile number is just beside my name. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది number. 9849000026. Yeah, this is my number. Yeah, correct. Thank you, the great opportunity. So today parenting session మన గంపా సార్ వచ్చి ఇచ్చింది ఇది కొల్ల చాలా పెద్ద విషయం మనకి చిక్కింది వచ్చి తమిళనాడు పీపుల్ వాస్ వెరీ వెరీ లక్కీ పీపుల్ టు చెప్పవల. సో ఈ ప్రోగ్రామ్ కి వచ్చింద మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సరిగిన మనతో ఇంటర్నేషనల్ సెక్రటరీ అండ్ మన లవబుల్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ రవిచంద్రన్ అన్న, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పవాలి. అంటే ఈ ఆపర్చునిటీ వాళ్ళదా మనకు ఇచ్చింది. థ్యాంక్స్ రవిచంద్రన్ అన్న అండ్ ఐతరాములు సార్. ఈ ప్రోగ్రామ్ సూపర్గా 2 hours 1.5 hours అబౌవ్ సూపర్ గా అయితే చేస్తున్నారు. చాలా సూపర్ గా చేశారు సార్. థ్యాంక్ యూ గొప్ప సార్. థ్యాంక్ యూ అవర్ చైర్మన్స్ అండ్ థ్యాంక్ యూ అవర్ లవబుల్ గవర్నర్స్, 3 గవర్నర్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ లో వచ్చింది అంతా ట్రైనర్స్,
స్పీకర్స్ అండ్ పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ ద గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Very good. Today I have not touched more topic on the teenagers. We are coming with a new program soonly. Then you will make your children 11 days. Yeah. Yeah, thank you, sir. Ravi Garu. Yeah, yes madam. Can we wind up? Yeah, sure. Thank you very much, sir. Really, it's a wonderful. Sir, day after tomorrow, we have the voluntary section for Tamil Nadu Super Kids. So we need your support for everything, sir. Yeah. And these 2 days also parents can donate. Yeah, it's open to parents. You can donate even after the program also you can donate, but now No, don't donate after program. Up to program only I am in charge. Yeah. So until the program, please support the cause. It is for a good cause. So let's all join our hands together and support this wonderful project. Thank you so much, sir. It was a fantastic session. We all enjoyed. Everybody enjoyed. మేము ఎన్నిసారి వింటే కూడా మాకందరికి చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. అండ్ రీఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. Very, very nice. And every time new concepts you're bringing in. Thank you. Ravi Garu, thanks a lot for this wonderful session for all the parents. We're all happy and everybody's enjoying it. Thank you, sir. Thank you, Gamba sir. Thank you. Really, we are very much gifted. Organization, we are gifted, sir. Really. Thank you, sir. Thank you. Chala, bye. I'll leave. You can carry on. Thank you, sir. Jai Vasavi. Nandri. Jai Hind. Jai Bharat. Vande Mataram. Jai Vasavi. Thank you. Avina, thank you. Great opportunity. Super இருந்ததுனா Thank you. கண்டிப்பா ஏன்னா இந்த ஒரு ஆப்பர்ச்சுனிட்டி கிரியேட் பண்ணி கொடுத்தது நீங்க தான். தேங்க்யூண்ணா. ஷூர்ண்ணா நம்ம மக்களுக்காக இன்னும் ஐஎன்பி சாரை வச்சு நம்ம ஹியூமன் ரிலேஷன் ஒண்ணு பண்ணிடலாம்னா ஹியூமன்ஸ் வேல்யூங்கிற ஒரு விஷயம் கண்டிப்பா பண்ணலாம். டெஃபினெட்லி வில் டு இட். ராஜேஷ் உன்னதோட கூட ஸ்கிரீன் ஷேர் பண்ணுங்க ராஜேஷ். நம்பர் நீனு ஸ்கிரீன் ஷேர் பண்ணுங்க ராஜேஷ். We all waiting for INP session. கண்டிப்பா. மேடம் வந்திருக்கணும். Yeah, thank you. Thanks, team. Rajesh Anna, thank you. Rajesh Anna, sorry for the thank you, Rajesh Anna, for your support. Thank you. Thank you, Sujata. Yeah, our pleasure. Kindly note down the number and again it will be posted in your groups. You can make your contributions today, tomorrow, until day after tomorrow evening 4 o'clock. Thank you so much. Thank you. Thank you. Bye. Good night. We will see you all again. Ikku 200 members untari ma'am. Ikku kuda poledu 200 members. Good night. Jai Vasavi Andrikam. Chitra ma'am. Chepanna. Super program host Sri super. Great. Thank you for the host and also MC chairman madam Idri mene. Really is wonderful. Thanks from heartfelt thanks. చాలా ఫస్ట్ క్లాస్ గా ఒక టెంపో కొంచెం కూడా తొలగకుండా మన పేరెంట్స్ కోసమే మీరు చేస్తున్నారు. రియలీ వండర్ఫుల్. This is a dedication of work. Hands off to Sujata madam and also Chitra madam. Thank you very much. Thank you so much. All because we support Nichidan, everything was happening. Really, we are blessed. This type of sister we are getting, sir. Nijanganene ee parents andru men they are chala very happy. Really. Thank you, sisters. Thank you so much, sir. Thank you. Thank you, sir. We'll take leave. Yeah, sure. Thank you. Good night. Jai Vasavi. Thank you, parents. Andrikim chala thank you. Even till 10 o'clock varakum andrum intasem mana meeting lo undindiniki chala dhanyavadalu. Thank you, Jai Vasavi. And Tamil Nadu, we are signing out. Tomorrow 6 o'clock again we'll meet on Vasavi Super Kids program. Thank you, Andi. Jai Vasavi. Thank you, Rajesh Anna. Shall I end the meeting, madam? Yes, Anna. Thank you, Rajesh Anna. Super support. Thank you.